తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనం పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గానికి అయితే వచ్చాం. సో ఇక్కడ ప్రజలు ఎవరికి అధికారం ఇద్దాం అనుకుంటున్నారో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. పదండి. బాబాయ్ నమస్తే. మేము టీడీపీ కొట్టేస్తామండి. టీడీపీకి వేద్దాం అనుకుంటున్నారు, ఎందుకని? మాకు కొన్ని ఇదివరకు మార్పు అనేది రావాలని చెప్పి ఉద్దేశం మీద అంటున్నాం. మార్పు కోసమా? ఏం మార్పు కావాలి ఇక్కడ? ధరలు తగ్గుదల అలాంటివి కావాలి. ధరలు తగ్గుదల కావాలి మెయిన్. ధరలు తగ్గుదల అది అంత మటుకే. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఒకవేళ ధరలు తగ్గిస్తానని చెప్తే ఓకేనా మీకు? దానికైనా ఓకే. ఏ ప్రభుత్వం అయినా కానీ మీరు ధరలు తగ్గించారు. ఓకే, ఈసారి ఇక్కడ ఎవరు వస్తారనుకుంటున్నారు? అది చెప్పలేము. ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్పలేము. అది ఎవరి ఇష్టం వాళ్ళది. అరవింద్ బాబు వస్తాడు అనుకున్నావా? గోపి గారు వస్తారు? ఏది చెప్పలేమండి. అది ఎంత ఎవరి ఇష్టం వాళ్ళది. అది మీరు ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు? చెప్పా కదా, తెలుగుదేశమే. చెప్పా కదా, ఎవరు తగ్గిస్తే వాళ్ళు. అది జగనన్న పార్టీ ఏది వచ్చినా నాకు మన రోడ్డు మంది ఎప్పుడు వచ్చినా ఇదే, మళ్ళీ వచ్చేది ఇదే ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు అది ఏమని జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ఇష్టం? మాకు అంతే పడి మనం ఇష్టమే మాట చెప్పాము. ఎందుకు ఇష్టమో చెప్పు. దానికి వచ్చిన కానీ మేము అదే వేసేది, పుట్టిన కానీ మేము అదే వేసేది. ఓడికి వేస్తాం మేము. పుట్టినప్పుడు చేస్తున్నారా? పుట్టినప్పుడు చోటు ఎక్కువ ఉంది నీకు. అన్న నమస్తే. చెప్పనా? ఏంటి పరిస్థితి? ఆటో పరిస్థితి ఎలా ఉంది? ఆటో పరిస్థితి ఉంది, ఎండల ముదిరింది, కాలువ లేదు, అందువల్ల ఎట్లా ఉన్నాం. ఓకే, ఈసారి మీ ఆటో వాళ్ళంతా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎమ్మెల్యేకి అరవింద్ బాబు. అరవింద్ బాబు. ఏం గోపి గారికి ఎందుకు వేయకూడదు అనుకుంటున్నారు? ఏమో మాకు నచ్చలేదు, అందుకని వేయట్లేదు. అంటే ఏ రకంగా నచ్చలేదు? ఏ సమస్య? ఇప్పుడు పిల్లల విద్యా జీవనం ఉంది, ఎంతవరకు విద్యా జీవనం వేయలేదు మాకు. మా అమ్మాయి ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతుంది, ఎంతవరకు 2 సార్లు పడతాయి అన్నారు. కాలేజీలో ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు, డబ్బులు పడలేదు. మరి ఏం చేస్తాం? అందుకని మేమే పథకాలు అభివృద్ధి కావాలి ముందు. మేలు రాజధాని లేదు, దానికోసమని రాజధాని చేస్తా అంటారుగా. 3 రాజధానులు లేదు కానీ ఉన్న రాజధానికి గది లేకపోతే 3 రాజధానులు ఏం చేసుకోనన్నా? ఇప్పుడు ఒక రాజధానికే గది లేదు, మనం 3 రాజధానులు ఏం చేసుకుంటాం మనం? చెప్పు. సంక్షేమం అందించే ఆటోలకు సంవత్సరం 10,000 అంటున్నాయి ఇస్తున్నాడు, మళ్ళీ రోడ్డు ఎక్కగానే అయిపోతున్నాయి. ఏమన్నా కట్ చేస్తున్నాడు కన్నా. ఇప్పుడు ఆయన 10,000 ఇచ్చిందే చూస్తున్నారు, అవతల పడినాక కట్టిండు. అవి లేవు, కాగితాలు లేవు, వేకెంట్ పెట్టరు, ఇవన్నీ ఏడుండే డబ్బులు చెప్పు. మరి అన్ని సక్రంగా పెట్టుకుంటే డబ్బులు బావు కదా. అన్ని సక్రంగా ఎందుకన్నా? ఇప్పుడు అన్నిటికీ రేట్లు పెంచుకోవటే కదా. ఆయన ఇస్తున్నాడు, బట్టలు నొక్కుతున్నాడు, నొక్కేసి మళ్ళీ అన్ని రేట్లు పెంచుకోవటే కదా. నూనె కానించి పప్పు కానించి అన్ని ఉపయోగం ఏమని చెప్పు. ఇచ్చేవాడి పేరే కదా. ఇప్పుడు నిత్యావసర ధరలు తగ్గిస్తే సరిపోద్ది సామాన్యుడికి అందేలాగా. సామాన్యుడికి బతకాలంటే అది ఇసుక ఇవన్నీ అసలు పనులు లేవు. ఎంతమంది రోడ్డును బతుకుతున్నారు పనులు లేక. సో పైన ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. మాకు రాజధాని కావాలి, పిల్లల భవిష్యత్తు ఉంటుంది, మాకు అది కావాలి. ముఖ్యంగా అమరావతి దగ్గరలో ఉంటుంది కాబట్టి మీ అందరూ బాధ. రాజధాని కావాలి. ఏడ 3 రాజధానులు చేసి మేమేం చేసుకునే? ఉన్న రాజధాని అయితే ఏదో పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, కానీ ఎక్కడికి వెళ్తే ఏముందన్నా చెప్పు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? అభివృద్ధి కొట్టేద్దాం అనుకున్నా అన్న. అభివృద్ధి అంటే ఎవరు తీసుకొస్తారు అనుకుంటున్నారు? బాబు గారు అయితే బెటర్ అనుకున్నా అన్న. ఎలా ఆయన చేసిన అభివృద్ధి హైదరాబాద్ తెలంగాణ డెవలప్ చేసినట్టు అటు చేస్తారు అనుకుంటున్నారా? అని అనుకున్నా అన్న. ఓకే, ఈసారి నేను గెలిస్తే మళ్ళీ చేస్తాను, సంక్షేమం కాదు, ఈసారి ఖచ్చితంగా డెవలప్మెంట్ వైపు అడుగులేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. ఉచితాలకి అలవాటు చేసి ప్రజల్ని నేను డెవలప్ చేస్తానంటే ఎలా చేస్తాడన్న? ఉచితాలని జనం అందరినీ అలవాటు చేశాడు. 3 రాజధానులు తీసుకొస్తున్నాడు, దాంతో డెవలప్మెంట్ వస్తా అంటున్నారు కదా. 3 రాజధానులు దేనికన్నా? ఒక రాజధాని కరెక్ట్ కదా. ఇప్పుడు ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి ప్రజలు తిరగటం తప్పితే వాళ్ళు ఆడే కూర్చుంటారు. ప్రజలు అల్లాడిపోవాలి కదా. ప్రజలు అల్లాడిపోవటం తప్పితే, ప్రజలను అల్లాడించడం తప్పితే 3 రాజధానులు దేనికన్నా? ఒక చోట పెడితే అటోళ్ళు ఇటోళ్ళు అందరూ వస్తారు, అన్నీ చేసుకొని వెళ్ళిపోతారు. బాబు గారు ప్రత్యేక హోదా తీసుకొస్తారు అనుకుంటున్నారా? ప్రత్యేక హోదా తీసుకొస్తారా తీసుకురారనేది కాదు, కానీ రాష్ట్రం డెవలప్మెంట్ బాగుంటుందని అనుకున్నాను. అమరావతి దగ్గరలో ఉంది కదా అనుకుంటున్నారా? దానివల్ల డెవలప్మెంట్ వస్తుంది అనుకుంటున్నారా? అమరావతి దగ్గరలో ఉందని కాదు, మధ్యలో ఉంది. అంటే మీకు దగ్గరగా ఉంది కదా. మాకు దగ్గర ఉంది, ఓకే. రాష్ట్రానికి మిడిల్లో ఉంది అన్న. అవును, రాష్ట్రానికి మిడిల్లో ఉంది. ఇటోళ్ళు రావాలన్నా అటోళ్ళు రావాలన్నా సెంటర్ ఆఫ్ బెటర్ దెన్
అది రాష్ట్రంలో ఒక డెవలప్ అయిన ప్లేస్ ఏంటంటే బిఫోర్ పాత గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్కి లేదా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత విజయవాడ కొద్దిగా డెవలప్ అయింది. ఆ విజయవాడ దగ్గరలో పెడితే బెటర్ దెన్ కదా. నరసరావుపేటలో ఎమ్మెల్యేగా ఎవరు వస్తారనుకుంటున్నారు? నర్సాపేటలో గోపి గారు, అరవింద్ గారు? తెలీదు అన్న, అది ఐడియా లేదు, ఇంకా అనాలిసిస్ రాలేదు. మామూలుగా జనాభిప్రాయం పరంగా ఎలా ఉంది ఈసారి? అరవింద్ బాబు గారు వస్తే బెటర్ అనుకుంటున్నా. నమస్తే. నమస్తే అండి. సార్ నరసరావుపేటలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ వచ్చిందండి. గోపిరెడ్డి గారా? గోపిరెడ్డి గారు. ఓకే, ఎందుకంత బలంగా చెప్తున్నారు? పేదవాళ్ళకి అన్ని సక్రమంగా అందాయి. సంక్షేమాలా? పింఛన్లు, డ్వాక్రా మహిళలకి డబ్బులు, రైతు భరోసా అన్నీ సక్రమంగా ఎవరి ఒకట్లలో వాళ్ళకి పడుతుంది. పేదవాళ్ళకి ఇంకా అంతకంటే ఏం కావాలా? ఇప్పుడు నిత్యావసర ధరలు పెంచేశారు కదా, పేదవాడికి అందాలంటే నిత్యావసర ధరలు ఎక్కువగా ఉన్నాయి కదా, జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచారు కదా అని చెప్తున్నారు అందరూ. కరెక్ట్ అండి. ఇక్కడ ఎక్కువ ఉంది, తెలంగాణలో మరి తక్కువ ఉన్నాయా? అక్కడ 6 రెట్లు ఉన్నాయిగా. అక్కడ తక్కువ ఉండి ఇక్కడ ఎక్కువ ఉంటే ఇక్కడ ధరలు పెరిగినాయి జగన్ వల్ల అనుకోవచ్చు. అది లేదుగా, అన్ని చోట్ల ఒకే రేటు. మరి మద్యం బాగా రేటు పెంచేశాడుగా, చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత రేట్ లేదు మద్యం, ఈయన వచ్చాక పెంచేశాడు, డబుల్ రేట్ చేశాడు అంటున్నారు అందరూ. మద్యం ఎవరికి కావాలండి? మద్యం తాగేవాళ్ళు, మద్యము ఎవరికి కావాలా? ఎవరో 4 ఉంటారు తాగేవాళ్ళు, అందరు తాగరుగా. ఓకే, సో ఇప్పుడు మీకు 3 రాజధానులు ఓకేనా? అందరికి అభివృద్ధి కావాలి కదండి. ఒకే చోట హైదరాబాద్లో చేయడం వల్ల నష్టపోయాం మేము. 3 చోట్ల చేస్తే 3 ప్రాంతాల వాళ్ళు బాగుపడతారు. అదే ఇప్పుడు నరసరావుపేటకి దగ్గరలో అమరావతి ఉంది, సో అక్కడ డెవలప్మెంట్ చేస్తే మీకు బెనిఫిట్ కదా. ఎవరికి బెనిఫిట్ అండి? మా పేదోళ్ళకి బెనిఫిట్ ఏముంది? డబ్బు గల వాళ్ళకి, వ్యాపారస్తులకి బెనిఫిట్. మా పేదోళ్ళకి బెనిఫిట్ ఏముంటుంది? మేము ఎక్కడైనా కష్టపడాలా. సో పైన ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పైన నాకైతే జగన్ గారు వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అది నాకు తెలియదు కదా. జగన్ గారు వస్తే యావరేజ్గా ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ప్రభుత్వం స్థాపించాలంటే 100 అయితే రావాలి కదా. 100 పైనే వస్తాయి. 100 పైనే వస్తాయి అంటారు. గురుగారు నమస్కారం. నమస్తే. ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు నరసరావుపేటలో? నరసరావుపేట వచ్చేసి గోపిరెడ్డి శ్రీనివాసుడు వస్తాడు. ఓకే, వైసీపీ క్యాండిడేట్. వైసీపీ క్యాండిడేట్. అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అంత బలంగా అంటే ఆయన చేసే పనులు అట్లా ఉన్నాయి. మంచి పనులు చేయటం, నలుగురికి ఉపయోగపడటం, నియోజకవర్గ స్థాయిలో అందరిని కలుపుకొని పోవటం అట్లా. అరవింద్ బాబు గారు కూడా అలాంటి వ్యక్తిత్వం ఉన్న అంటున్నారు కదా చాలా మంది. ఐ మీన్ ప్రజలతో అందుబాటులో ఉండడం. అరవింద్ బాబు ఒక డాక్టర్గా మంచోడే, కానీ ఆయన వర్గం తక్కువ, ఆయనకి రాజకీయ చాణక్యం తక్కువ, అది నా ఉద్దేశంలో. ఓకే, సో ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 130 దాకా రావచ్చు. 130 దాకా రావచ్చు. 100 నుంచి 130. చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారు? ఓటు వేయకూడదని ఎందుకు నిర్ణయించుకున్నాం అంటే మంచి పనులు చేసి ఏమున్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఒక పోర్టులు కానీ ఒక అస్ముంటి కొన్ని తీసుకొచ్చాడు. అభివృద్ధి లేదే. అభివృద్ధి ఎక్కడ లేదు. ఓన్లీ సంక్షేమాల పట్ల ఎక్కువ దృష్టి సాధించారు. ఇప్పుడు మనకి రాజధాని ఎంత కావాలా? ఏదో ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే కూర్చొని వ్యాపారం చేసుకోవడానికి సరిపోయింది. ఒక ఆఫీస్కి వచ్చి కంప్యూటర్ ముందు కూర్చొని వాడు ఏం చేయగలుగుతాడు, ఆ వర్క్ చేస్తే సరిపోయింది. అంతేగాని ఆఫీస్ వదిలిపెట్టి మన పార్కులో పెట్టి తిరగాల్సిన అవసరం లేదు కదా. అట్లనే మనకి ఇక్కడ రాజధాని అంత అవసరం లేదు. రాజధాని అక్కడ ఉండవు, ఇక్కడ ఉండవు ఒకటే, కానీ పని అనేది మనకి జరగాల. పని జరగాలంటే ఎట్లా? కమాండింగ్ పవర్ ఉండాలా. ఆ కమాండింగ్ పవర్ అనేది చంద్రబాబు గారు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటున్నారు. మరి ప్రత్యేక హోదా తీసుకురావచ్చు కదా, అంత కమాండింగ్ పవర్ ఉంటే. కమాండింగ్ పవర్ ఉందంటే ప్రత్యేక హోదా తీసుకురావాలంటే నీకు కేంద్రంలో సీట్లు తగ్గి మన సీట్లు అవసరమైనట్టే సుక్కలు చూపించేవాడు. ఎందుకంటే వీళ్ళని కలుపుకోనికి ఖచ్చితంగా చేయాల్సి వచ్చేది. చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉండి కూడా తేలేకపోయాడు. అర్థమైందా? ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడుకి అవకాశం వచ్చింది, తీసుకురాలేదు కదా. ప్యాకేజీ ఏదో డబ్బులు తీసుకొచ్చాడు కానీ పోరాడలేకపోయాడుగా. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇద్దరు కలిసే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారితో పని లేదు కేంద్రంలో. మోడీ గారిని అడగాల్సిందే తప్ప అడుగుతాడు ఏమండి ఇన్నిసార్లు అడుగుతున్నాడు, విజయసాయి రెడ్డి అడుగుతున్నాడు. ఎవరు అవన్నీ ఉత్త మాటలు, మాయ మాటలు. పవన్ కళ్యాణ్ తీసుకొస్తా అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్కి అసలు రాజకీయ నాలెడ్జే లేదు. ఓ మాటలో చెప్పాలంటే సినిమా పరంగా నా అభిమానే, సినిమా చూడొచ్చు ఓకే,
కానీ రాజకీయ నాలెడ్జ్ అతనికి ఆడ ఒక 10% కూడా లేదు. నాకు మోడీ బాగా క్లోజు, నాకు పదవి నేను కనుక ప్రభుత్వం స్థాపించగలిగితే, నాది చంద్రబాబు నాయుడు గారు కలిపిన ప్రభుత్వం స్థాపించగలిగితే ఖచ్చితంగా నేను ఢిల్లీతో పోరాడైనా తీసుకొస్తాను ప్రత్యేక హోదా అంటున్నారు ఆయన. ఢిల్లీ దాకపోయిన ఇక్కడ మన రాష్ట్రంలో ఆయన ఏం చేయగలుగుతాడు? ఎంత మటుకు వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎక్కడ ఉన్నారు, ఏం లేదుగా. ఏముందా? ఇప్పుడు చాలా మందికి రైతు కుటుంబాలకు హెల్ప్ చేశాడు కదా, ₹1,00,000 సొంత డబ్బులు కూడా ఇచ్చాడు పాపం. ఎక్కడ ఇచ్చాడు అంటే ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది నష్టపోయారు. ఒక 10 మందికి ఇస్తే అది రాష్ట్రంలో సరిపోదుగా. ఇప్పుడు విశాఖపట్నంలో బోట్లు కలిపి వాళ్ళందరికీ ఇంటింటికి ఎంతో కొంత ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు. మొత్తం ₹1,00,00,000 ఇస్తాడు అనుకో, ఆ ₹1,00,00,000తో రాష్ట్రం అభివృద్ధి చెందదు కదా. ఆయన ప్రభుత్వంలోకి రాకముందే అంత చేశాడంటే వస్తే ఎక్కువ చేస్తాడేమో. ప్రభుత్వం వచ్చి అదేమీ చేయలేడు, తెలియదు అతనికి, రాజకీయం తెలియదు. అది సినిమా లెవెల్లో వెళ్తాడు కానీ రాజకీయ పరంగా లేదు నాలెడ్జ్. ఓకే, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? మరి వాలంటీర్ వ్యవస్థ నెంబర్ 1. కరోనాలో పడితే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక కరోనా టైంలో చూసినోడు గెలిచింది. వాలంటీర్లు విమర్శించారే ఎవరు? చాలా వరకు చంద్రబాబు గానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ వల్ల ఇన్ఫర్మేషన్. ప్రతిపక్షంలో అంటే ఏంది? నువ్వు మంచి చేసినా చెడు చేసి అని చెప్పటమే ప్రతిపక్షం పని, అంతేనా? ఇప్పుడు ఆత్మసాక్షిగా చెప్పలేరు ఎవరు, వాళ్ళ ఆత్మ తెలుసు వ్యవస్థ మంచిదేనని. కానీ ఆ రోజు కరోనా టైంలో ఒక మొగుడు పిల్లమే, ఒక తల్లిదండ్రి, ఒక కొడుకు ఎవరైనా సరిగ్గా భోజనం పెట్టేవాళ్ళు లేరు, దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు. ఆ పరిస్థితుల్లో కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ దగ్గరుండి వాళ్ళకి మందులు ఇవ్వటం కానీ, వాళ్ళకి భోజనాలు చేసిపోయి ఇవ్వటం కానీ చేశారు. సో వాలంటీర్ వల్ల మంచిగా జరిగింది. నెంబర్ 1 దాంట్లో అసలు వచ్చే లేదు. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా మెచ్చుకున్నారు. తమిళనాడు కానీ, మమతా బెనర్జీ కానీ, ఎవరు మెచ్చుకోవాలి? అయితే షర్మిల గారు కూడా అన్నయ్య మీద ఇట్లా విమర్శలు చేస్తా ఉన్నారు కదా. షర్మిల మీద అన్నయ్య విమర్శలు అంటే వాళ్ళకుండే ఇబ్బందులు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బందుల వల్ల బయటకు వచ్చింది. సొంత చెల్లెలే చెప్తుందంటే నమ్మాల్సిన పరిస్థితి వస్తానట్టుంది. ఏం ఉండదు, ఆమెకి తెలియదు. మొన్న తెలంగాణలో పెట్టింది, తెలంగాణ అయిపోయింది, మళ్ళీ ఆంధ్రాకి వచ్చింది, ఈసారి తమిళనాడుకి పోయింది. ఏముంది? ఏదైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా జగన్మోహన్ రెడ్డి? ఉండదు. జగన్మోహన్ రెడ్డి అనేది లాభమే ఆ వల్ల. ఎందుకు లాభం అంటే ఆమె తెలంగాణలో సాధించింది ఏం లేదు, పార్టీని విలీనం చేసింది. అక్కడ నిజంగా ఖచ్చితంగా పార్టీలో ఉండి పార్టీ నిలబెట్టి స్థాపించి చేస్తే ఇక్కడ మనం ఏదైనా గుర్తింపు ఇవ్వచ్చు. అక్కడ ఆమె నిలబడలేదు కదా. ఆమె నమ్ముకున్న వాళ్ళు ఏమయ్యారు? ఇవాళ షర్మిల మంచి ఆమె నమ్ముకున్న వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకళ్ళు ఉన్నారు, నిలబడ్డారా? ఎవరు లేరు కదా. మరేంది ఇంకా? సో ఈసారి అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 100% జగన్మోహన్ రెడ్డి వస్తారు, దాంట్లో స్వచ్ఛం లేదు. థ్యాంక్ యూ. గురుగారు నమస్కారం. నమస్తే అండి. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఈసారి వైసీపీ పెట్టేస్తాను. గోపిరెడ్డి గారు వస్తారా? గోపిరెడ్డి సింహారెడ్డి వెళ్తున్నాను అనుకుంటున్నాను. ఎలా అంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఎలా అంత ఖర్చు అవుతున్నాను అంటే, ఇప్పుడు ఇది 3వసారి పోటీ చేయటం కదా, 3వసారి కూడా గోపిరెడ్డి సింహారెడ్డి గారు వస్తారని జనంలో అనుకున్న మాట. అంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆయన చేసిన అభివృద్ధి కాదు, జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి. జగన్ గవర్నమెంట్ విద్యా వాలంటీర్లు కానీ, మామూలుగా వాలంటీర్ వ్యవస్థని కానీ బాగా అభివృద్ధి చేసింది. ఇప్పుడు నరసరావుపేటకు సంబంధించి నియోజకవర్గానికి గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే వస్తుంది కానీ లోకల్లో ఉన్నటువంటి లీడర్ల వల్ల వాళ్ళ పవర్ వల్ల రావట్లేదా? పవర్ వల్ల అంటే ఎక్కువ శాతం జనాలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఆలోచించి జగన్ గారిని చూసి ఓటేస్తున్నారు జనం. సంక్షేమ పథకాలు ఎవరింటికి ఎంత ఉపయోగపడ్డాయి, ఎలా మన ఇంటికి ఎట్లా ఉపయోగపడ్డాడు. ఈ లోకల్ నాయకుల కంటే కూడా సచివాలయం పోతే మన పనులు అయితే లేవా. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే దగ్గర పోవాల్సిన అవసరం లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం దగ్గర పోతున్నాము, సచివాలయం మనం పనులు చేయించుకుంటున్నాము. ఎక్కువ శాతం జగన్ చూసి ఓట్లేస్తారు. అందుట్లో గోపిరెడ్డి సింహారెడ్డి గారు కూడా ఎక్కువ పనులు చేయించాడు. అందువల్ల గోపిరెడ్డి సింహారెడ్డి గారు వెళ్తారు. సో ఈసారి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? 100 నుంచి 110 దాకా వస్తుంది. 100 నుంచి 110 దాకా వస్తాయి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్థాపిస్తే మేము ఇంకా అభివృద్ధి తీసుకొస్తాం అంటున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. మీరేమంటారు? అభివృద్ధి అంటే ఇంకా ఏం అభివృద్ధి చేస్తారండి? ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ కానీ, అమరావతి డెవలప్మెంట్ అంతకుముందు 14 నుంచి 2019 దాకా చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా ఎంతవరకు చేస్తారండి? అమరావతిలో 30,000 ఎకరాలు 33,000 ఎకరాలు సేకరించి అంతగా డెవలప్ చేయకుండా తాత్కాలిక భవనాలు కట్టించి దాన్ని తాత్కాలికంగానే అట్లా అమరావతిలాగా ఉంచి, అదే ఆ రోజు గట్టి భవనాలు గట్టి కోర్టులు అన్నీ పెట్టినట్టయితే తాత్కాలికంగా కట్టకుండా
డెవలప్ చేసినట్టయితే చంద్రబాబు గారు నమ్మేవారు. ఇప్పుడు పాపం ఆయన తీసుకున్నారు భూములు చాలా వరకు పేదలు నమ్మి ఇచ్చారు, వాళ్ళకి నమ్మి అన్ని వేల ఎకరాలు. సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కడుపును కొట్టినట్టే కదా అక్కడ నుంచి రాజధాని తీసేయడం వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచి రాజధాని తీసేయటంలేదండి. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటుండు. ప్రధానంగా వైజాగ్ చేద్దామని కూడా ఒక ఆలోచన ఉంది. వైజాగ్ చేద్దాం, పరిపాలన అణుగు చేద్దామండి, కానీ దీనికి రాజధాని ఎత్తేస్తానని చెప్పలేదండి. కర్నూలు కోర్టు, వైజాగ్లో పరిపాలన, ఇక్కడ అభివృద్ధి కానీ డెవలప్ చేయటం కానీ ఇండస్ట్రీస్ తేవటం కానీ చేసి చూపిస్తానంటుండు. అందువల్ల దాన్ని ఆ రకంగా వాళ్ళు మొత్తాన్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి వైజాగ్ రాజధాని పెడతారని చెప్పి వీళ్ళు చెబుతున్నారు. మామూలుగా ఆ రకంగా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ బాగలేదు అంటున్నారు చాలా వరకు ప్రజలు. పవన్ కుమార్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఫస్ట్లో గవర్నమెంట్ రాగానే ఈ వాలంటీర్ వ్యవస్థ మరీ హీనంగా ఉంది, వ్యవస్థ దారుణంగా ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థ నమ్మటానికి లేదు అందరూ. ఇప్పుడు వాళ్ళ నోటితోటి ఏమంటున్నారు, వాలంటీర్ వ్యవస్థని తీసేయను, అవసరమైతే ఇప్పుడున్న 5,000ని 10,000 చేసి చూపిస్తాను, వాలంటీర్ వ్యవస్థ బాగా నడుతున్నది అని మీకు వాలంటీర్కి మీకు ఏ ఇబ్బంది లేదు, నాది అభయహస్తం, నాది నమ్మకం, నన్ను నమ్మండి, మీకు ఏ ఇబ్బంది లేదు, మీ పని మీరు చేసుకునే పని మీరు ఆ మాటతో అంటున్నారు కదండి. మరి వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ అప్పుడు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకని ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే ఓటు కోసం. ఈసారి అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. నా ప్రకారం జగన్ ఇది 100 నుంచి 110 దాకా వస్తాయని మాకు అవగాహన. అది ప్రభుత్వం స్థాపిస్తారు, ప్రభుత్వం స్థాపిస్తుంది. అభివృద్ధి చెందలేదు అంటున్నారు, అభివృద్ధి ఏడతం లేదు. సచివాలయాలు కొత్తగా వచ్చి సచివాలయాలు కట్టించారుగా. మళ్ళీ నాడు నేడు కింద బళ్ళు మన కార్పొరేట్ బళ్ళు స్కూల్లో తయారు చేశారుగా. రోడ్డు పోయిపోతే అభివృద్ధి చెందనట్టేనా? ఏదైనా ఇండస్ట్రీస్ తేలేదు అంటున్నారు, ఇండస్ట్రీ కొంచెం తీసుకొచ్చి పెట్టాడు. మరి నాడు నేడు కింద బళ్ళు అభివృద్ధి చేశాడు స్కూళ్ళని. ఆ స్కూళ్ళు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ లాగా ఉన్నాయి కదా. అంతకుముందు మనం పిల్లలు యాడికి పోవాలన్నా ఒకటి బాత్రూమ్లు పోవాలి, బయటికి పోవాలి, ఇబ్బందులు పడేవాళ్ళు. అలాంటిది మన స్కూల్లోనే బాత్రూములు లైట్లు అన్ని సౌకర్యాలు కల్పించాడు. ఇంకేం ఇప్పుడు మధ్యాహ్న ఆహార పథకంలో కూడా చాలా లోటులు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఆ రకంగా చెబితే కదండి మన అధికార పక్షం వాళ్ళు చేసేది. ప్రతిపక్షం మాటే కాదు, చాలా వరకు ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి ఒక ఎందుకంటే ఆహారం అనేది అంత క్వాలిటీగా లేదు, ఏదో పెడుతున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆహారం అనేది మన ఇంట్లో మనం సొంతంగా మనం ఇంట్లో తినేవాళ్ళమే ఆహారం, నాణ్యత ఆహారం తినలేకపోతున్నాం. ఆయన మామూలుగా బళ్ళకి నాణ్యత ఆహారం వీళ్ళంత వరకు పెట్టగలుగుతున్నారు, కానీ గుడ్డు కానీ మామూలుగా సన్న బియ్యం కానీ పెట్టగలుగుతున్నాడు. దాని అది వాటిని కంట్రోల్ బియ్యం అని అవి ఏం చెబుతున్నారు. మన ఇంట్లో మనం ఒక రోజు కంట్రోల్ బియ్యం అంటున్నాం, ఇంకో బియ్యం అంటే మనం ఎవరైనా చూస్తున్నారంటే మన నాణ్యత బియ్యం ఏం తింటాం తెలియదుగా. మనకి బయటకు వచ్చి ఏదైనా చెబుతామండి, మన ఇంట్లో మన ఇదే సరిగ్గా సర్దుకోలేకపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గురుగారు నమస్కారం. నమస్కారం. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, సో ఇక్కడ గోపిరెడ్డి గారికి ఓటేద్దాం అనుకుంటున్నారా? కంపల్సరీగా. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 110 నుంచి 120 దాకా. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఓటు? ఆయన చేసిన అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమమే ఉందంటారు. ఫస్ట్ 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డారుగా, జనాలు బయటికి రాగలిగారా? 2 సంవత్సరాలు వేస్ట్ వెళ్ళిపోయినట్టే కదా. జరిగింది 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలు మన లోటు బడ్జెట్లో ఉందిగా. చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎంత ఇచ్చారు, బడ్జెట్ ఎంత మిగిలిచిపోయారు? 100 కోట్లు. మరి డెవలప్ చేసుకుంటా రావాలి కదా. కరెంటు బిల్లులు అని పెంచేశారు, పెరగని అన్ని మన ఒక రాష్ట్రంలో పెరిగినాయి, అన్ని రాష్ట్రాలు పెరిగినాయా? మన ఒక్కసారినే పెరిగిందే, ఆంధ్రాలోనే. నిత్యావసర ధరలు కూడా పెంచేశారు, అవి కూడా మన రాష్ట్రంలోనే పెరిగినాయా? ఇవాళ మనకా నూనె ప్యాకెట్ ఎంత ఉంది, తమిళనాడులో ఎంత ఉంది, బెంగళూరులో ఎంత ఉంది? ఏమైనా తేడాలు ఉన్నాయా? చెప్పండి సార్. మనకేమైనా రూపాయి 2 రూపాయలు తేడా ఉందా అంటున్నా? స్టేట్కి 1 రూపాయి అంటే 2 రూపాయలు అంటే అన్ని రాష్ట్రాలకు అదే విధంగా ఉంది కదా. అది గవర్నమెంట్ కింద లేదుగా. స్టేట్ గవర్నమెంట్ మద్యపాన నిషేధం అన్నారు, మరి చేయలేదే. రేట్లు పెంచుకుంటూ పోయారుగా. రేట్లు పెంచుతామని ముందే చెప్పారు కదా. ముందు తాగితే చేయకూడదని ముందు చెప్పారు కదా. అదేవిధంగా పెంచుతున్నారు. తాగే వాళ్ళు ఆపితే ఆగుతారు, ఆగరగా. అది వాళ్ళ ఇష్టం. ఇంకా నిషేధం చేస్తానని శపథం ఎందుకు చేయడం? బెల్ట్ షాపులు ఎంత తగ్గించారు ఇప్పటికి? స్టార్టింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమండి, ఇప్పుడు ఎన్నుండే తగ్గినట్టేగా గవర్నమెంట్ బెల్ట్ షాపులు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ పాత రేటుకి ఇస్తా అంటారు మద్యం. మామూలుగా ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వమంట సరిపోద్ది. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ టైప్లో మామూలుగా ఫ్రీగా 5 బాటిల్ ఇచ్చారనుకో సరిపోద్ది. తగ్గేటి ఎందుకు ఇంకా బ్రహ్మాండం కూడా. అప్పుడు వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా ఉంది. షర్మిల గారిపై మీ అభిప్రాయం? షర్మిల గారు మామూలుగా పూటకో మాట రోజుకు అబద్ధం, ఆ విధంగా కూడా ఆమె కోతలు. అన్నయ్య గారి మీద వేసుకున్నారు కదా ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రామూర్తి నాయుడు గారు గొడవ అయ్యారా లేదా? ఆయన బయటకు వచ్చి ఇంతమంది కాంగ్రెస్లో పోటీ చేశారు కదా. ఇది రాజకీయంలో ఇది ఒక భాగం.
అంత మించేయాలి. ఈసారి అయితే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేరంటారు. రుణమాఫీ ఎంత చేశారు పోయిన సంవత్సరం? చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ ఎంత చేశారు? ఆయన ఇచ్చిన హామీలు పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారు హామీలు చూడండి ఒకసారి ఎవరైనా చేశారు. మీరు మద్యపానం ఒకటే కానొస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది. అదే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చేయండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఆర్టీసీ బస్సు రేట్లు కూడా చాలా వరకు ఛార్జీలు పెంచేశారు కదా. వాళ్ళు బస్సు ఎక్కి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100% లేరు. ఎక్కువ బైకులు కార్లు తిరుగుతున్నారు కదా. గవర్నమెంట్ ఆదాయం బస్సు చేయొద్దండి బస్సు ఎక్కండి అని ఆర్టీసీ వాళ్ళు పెట్టినట్టు మరి ఎందుకు పెడతాం? అది ఆగు మహిళలకు ఫ్రీ. అవునండి బస్సులు మూసేయచ్చుగా. మహిళలకు ఫ్రీ అన్నారు. మహిళలు లేని పురుషులు ఉన్నారా? మహిళలు లేని పురుషులు ఉన్నారా? ఓటు సంఖ్య ఎంత? ఓటు సంఖ్య ఎంత చెప్పండి. మగవాళ్ళదంతా ఆడవాళ్ళదంతా? దానికి రండి, డిబేట్కి రండి. దానికి డిబేట్కి రండి. ఆడవాళ్ళ ఓటు సంఖ్య ఎంత? మగవాళ్ళ ఓటు సంఖ్య ఎంత? ఆడవాళ్ళదే పెచ్చు. మరి నువ్వు ఆడవాళ్ళకి మహిళలకు ఫ్రీ ఇచ్చేదండి. మహిళలకు ఫ్రీ అవ్వకపోతే మరి ఇవన్నీ నవరత్నాలు ఎందుకు పెట్టాడు? అమ్మఒడి ఎందుకు పెట్టారు? అమ్మఒడి ఎందుకు పెట్టారు? మహిళల కోసమేగా. మరి ఆయన మేనిఫెస్టోలో ఆయన పెట్టాడు మహిళలకి 3 సిలిండర్లు ఫ్రీ అని ఆయన పెట్టాడు. తప్పేంటి? నువ్వు 5 పెట్టుకో. నీకు ఇప్పుడు నీకు కనుక పెట్టే సామర్థ్యత ఉంటే సంక్షేమం అంటాడు. అసలు సంక్షేమానికి ఆరాధ్యుడు ఎవడండి? ఎన్టీఆర్. సంక్షేమానికి ఆరాధ్యుడు ఎన్టీఆర్. కిలో 2 రూపాయల బియ్యం పథకం, పక్కా గృహాలు, కిలో 2 రూపాయల బియ్యం పథకం, ఇవన్నీ ఎన్టీఆర్ పెట్టినాయి. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు స్థాపితమైంది? టీడీపీ ఎప్పుడు స్థాపితమైంది? వైఎస్ఆర్ గారు ఏ రోజు పదవిలోకి వచ్చారు? వైఎస్ఆర్ గారు మేము విమర్శించట్లా, అర్థమైందా? వైఎస్ఆర్ గారు విమర్శించో. సంక్షేమాన్ని ఏంటి అభివృద్ధిని రెండింటి ఒక విధంగా చూడండి. సంక్షేమం అనుకుంటే అభివృద్ధి చూపించు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీ నుంచేగా పరిపాలిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఒకటే చెప్పండి. నువ్వు 3 రాజధానులు అన్నావు, బాగానే ఉంది. 3 రాజధానులు అన్నావు, ఓకే అండి. 3 రాజధానులు అన్నావు, బాగానే ఉంది. విశాఖపట్నంలో ఏమన్నా ప్రభుత్వ పరిపాలనా భవనాలు ఏమన్నా ఒక్క భవనం కట్టావా? కర్నూలులో హైకోర్టు అన్నావు, ఏమన్నా ఒకటి కట్టావా? ఈ రోజు కూడా నువ్వు పరిపాలిస్తుంది చంద్రబాబు నాయుడు. అమరావతిలో పర్మనెంట్ భవనం కట్టారు. 5 సంవత్సరాలు కట్టారు కానీ రుషికొండ ఒక్క పరిపాలనా భవనం కట్టిండా? అభివృద్ధి ఉందా? పరిపాలన పట్లేదంటారేంటి? ఇక్కడే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎక్కడ అనుకున్నారు మీరు? తెలుసా మీకు? లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎక్కడ అనుకున్నారు మీరు? తెలుసా మీరు? తాత్కాలికం, పర్మనెంట్ గా ఒక ఇటుకు రాయి కూడా పెట్టలా చంద్రబాబు నాయుడు. అవునండి, అసలు ఈయన కట్టింది అది. రుణమాఫీ ఎంత చేసిండు? రుణమాఫీ బంగారం అయితే నాది కాదు, 2 రైతు రుణమాఫీ చేస్తాను. ఎంత చేసిండు? కట్టిండు. హైదరాబాద్ లో లోటస్ పాండ్ కట్టుకున్నాడు. బెంగళూరులో 200 ఎకరాల ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఇవన్నీ కూడా కట్టిండు బాగానే. కానీ ఆంధ్ర ప్రజలు బతకడానికి ఒక రాజధాని లేదు ఇంతవరకు. రాజధాని అనేది లేదు. నువ్వు 3 రాజధానులు నువ్వు మంచిదే. నువ్వు నువ్వేగా నువ్వు ఏమి చేస్తున్నావు? 30,000 ఎకరాలు కావాలన్నావు. నువ్వు మనిషివి కాదా? నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా అన్నావా లేదా? అసెంబ్లీలో 3 కోట్ల మంది ప్రజలు సాక్ష్యమా కాదా? పరిపాలన ఇది ఒక రాష్ట్రం. ఇది అసెంబ్లీ సాక్షిగా ఎన్ని వేల ఎకరాలు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో ప్రశ్నించారు. కావాలని చెప్పారు. దొంగలు ఎంతమంది ఉన్నారు? లిస్ట్ వచ్చింది బయటకు. ఆన్సైడ్ పూలు ఎంతమంది కొన్నారు దొంగసాటుగా? బయట పెట్టండి. మీ ప్రభుత్వమే ఉంది, బయట పెట్టండి. ఇక్కడ ఎవరు ఏ ప్రభుత్వానికి తొత్తందారులు కాదు. ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ క్యాంప్ డెవలప్మెంట్ మొత్తం వస్తున్నాయి బయటికి. స్కిల్ డెవలప్మెంట్ లో అన్నారు, లోపల పెట్టారు. ఏమన్నా చూపించగలిగారా? చూపించండి ఆధారాలతో. లోపలే ఉన్నారు 53 రోజులు. చూపించండి మీరు ఆధారాలు తీసుకొచ్చి. అవునండి, నిజాన్ని నిరూపించగలిగారా? కోర్టుకు కావాల్సిందేంటి? ఇవ్వండి. 27 సంవత్సరాలు అయింది, రిజల్ట్ వచ్చింది. 27 సంవత్సరాలు దళితులకి గుండె చేపిస్తే వచ్చింది కేసు. అది దళితుల్లో మీరు చేపించారు కదా, దళితుల్లో మీరు చేపిస్తున్నారు కదా. ఇప్పుడు ఆధారాలు అన్ని అందరి దగ్గర ఉన్నాయి. డిబేట్ లో కూర్చోండి. మీకెందుకు భయం?
ప్రతి ఒక్కటి పెట్టి డిబేట్లో కూర్చోండి, మీకెందుకు భయం? ఒకటే సంక్షేమ అభివృద్ధి రెండు చూపించండి, రెండు కళ్ళంటివి దేశానికి. రెండు అయిపోతున్నప్పుడు కరోనా 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏడుంటారు? సాయం చేశారా? ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈయన ఏం చేశారు? ఒక ఇల్లు ఉందా ఆంధ్రప్రదేశ్ లో? వీళ్ళిద్దరు ఒక ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉండే వీళ్ళిద్దరికి. కుప్పంలో చంద్రబాబుకి ఇల్లు దళితుల్ని జావదెంగింది ప్రభుత్వంలో ఎక్కువ మందిని, దళితుల్ని. అంతకన్నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు అంటే నా ఎస్సీలనే జావదెంగావు నువ్వు 15 మందిని. ఎంఆర్ వనజాక్షి మీద దాడి చేసింది ఎవరు? ఎంఆర్ వనజాక్షి దళిత మహిళ దాడి చేసింది ఎవరు? బీసీలని. నువ్వు దళితులనే జావు నువ్వు డోర్ డెలివరీలు చేశావు. అమర్నాథ్ గౌడ్ ఎవడండి? ఒక 10వ తరగతి చదివే పిల్లగాడు. ఒక ఫ్రాన్స్ అనే దేశంలో 14 ఏళ్ల అబ్బాయిని పోలీసులు కాల్చి చంపితే ఫ్రాన్స్ మొత్తం కూడా, దేశం మొత్తం కూడా అట్టుడిగిపోయింది. అదే 14 ఏళ్ల అబ్బాయిని రేపల దగ్గర చదివి చంపితే అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని దిక్కో మొక్కు లేకుండా పోయింది, దిక్కో మొక్కు లేకుండా పోయింది. ఆ సుబ్రహ్మణ్యం అనే అతని దళితుడిని సావదేంగి డోర్ డెలివరీ చేశాడు. ఇంకెక్కడ నీ ఎస్సీలు నీ బీసీలు అంటావు? సిగ్గు లేదు చెప్పుకోవడానికి. ఇంకా నా ఎస్సీలు నా బీసీలని చంపుతుందే నువ్వు ఎస్సీలను చంపుతున్నావు. విచిత్రమైన మాట్లాడొద్దు. అభివృద్ధి నీకేదో కడుపు మంట చల్లగా తట్టుకోలేక నిన్న రాయేది కాను, నేను కడుపు మంట తట్టుకోలేకనే ఆ జనాన్ని చూసి ఓరవలేక మీరు రాళ్ళేది మొదలు పెట్టారు, ఎదురుదాడి చేశారు. దేనికి ఎదురుదాడి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దాడి జరిగింది. అందుకే ఈరోజు పట్టుకున్నారు, పట్టుకోండి. అంతమంది డిఎస్పీలు, ఎస్పీలు, డిఎస్సీలు అంతమంది ఉన్నారు. ఏం చేశారు? అంత ఒక్కని పట్టుకోలేరా? రాయేసింది ఒక్కడేగా. వేల మంది ఉన్నారు. ఇళ్లలో దాక్కుంటే ఎట్లా పట్టుకుంటారు? కిటికీలో చెట్టు పట్టుకుంటారా? పట్టుకుంటారా? గురువు గారు నమస్కారం. నమస్కారం. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీ ఓటు? టీడీపీకి. టీడీపీ అంటే ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అరవింద్ గారు చదలవాడ. ఓకే, ఏంటి ఆయనకే వేయాలనుకోని నిర్ణయించుకోవడం వెనకటువంటి రీజన్? రీజన్ ఏం లేదండి, వైఎస్ఆర్ ప్రభుత్వం బాగాలేదు, ఈ ప్రభుత్వానికి వేయాలని. ఓకే, అంటే మళ్ళీ మార్పు చూద్దాం అనుకుంటున్నారు. సో ఏంటి వైఫల్యం, ఎవరి వైఫల్యం అనుకుంటున్నారు? అటు పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా, గోపిరెడ్డి గారి వైఫల్యమా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమే. ఏ విధంగా? రాజధాని, ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రాజధాని తీయడమా ఏంటి? రాజధాని నిర్మించలేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ అనేది ఏం లేదు. అది ఈ కక్ష సాధింపు చర్యలు ఎక్కువైనాయి. అది పర్సనల్ అజెండా ఎక్కువ ఉంటుంది. అది ఇంకా అయితే ఖచ్చితంగా చంద్రబాబుకి వేద్దాం. అంతే. గురుగారు నమస్కారం. ఈ నియోజకవర్గంలో ఎక్కువ 95% కమ్మాస్ తెలుగుదేశానికి వేస్తారు. అరవింద్ బాబా ఇంకొక బాబు అని చూడరు. వాళ్ళ రెడ్డిస్ వైసీపీకి వేస్తారు 90%. సహజం అది ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు కులంతో చూసుకుంటే రేపు మంచి జరగకపోతే మరి చూడరు. ఇప్పుడు మా సాహిబ్ గారు ఉన్నాడు, ఈయన వైసీపీ, మంచి చేసాడు అనవసరం వాళ్ళకి, వాళ్ళ వైసీపీకే వేస్తారు ఓటు. మా సాహిబ్ గారు ఉన్నాడు తెలుగుదేశం, మంచి చేసాడు అనవసరం తెలుగుదేశానికి వేస్తాడు. అంతేడా? ఇక గోపిరెడ్డి మంచోడా, అరవింద్ బాబు మంచోడు అనేది ఏడెవడు చూడడు. కుల రాజకీయం నడుస్తుందా? పార్టీ అది పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కోసమా లేకపోతే ఏంటి? చంద్రబాబుని చూసేస్తారా ఏంటి? రామారావు గారిని చూసేస్తారా? తెలుగుదేశం. అదే తెలుగుదేశం స్థాపించిన రామారావు గారిని ఊహించుకో, తెలుగుదేశం అనుకో అంతా అది రామారావుని ఊహించుకొని వేస్తారు. అది రామారావు గారు చూసేస్తారా, చంద్రబాబు ఇప్పుడు రాజశేఖర రెడ్డి చూసేస్తున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి చూసేస్తున్నారా? ఒక 10% కమ్మాస్ అటుంటారు, ఒక 10% రెడ్లు ఇటుంటారు. మిగతా వాళ్ళు టోటల్గా 90% తెలుగుదేశం కలిసి ఉంటారు. కమ్మాస్ 90% వాళ్ళు వైసీపీకి వేస్తారు. దాంట్లో గోపిరెడ్డి చెడా మంచిగా, అరవింద్ బాబు చెడా మంచిగా, ఇవన్నీ ఎవడు వాళ్ళకిచ్చరాడా? ఓన్లీ ఫర్ క్యాస్ట్ ఫీలింగ్. మిగతా కులాలు మంచి చెడు చూస్తారు. వైశ్యాస్, నాయుళ్ళు కానీ, సాయిబులు కానీ, వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్ అభ్యర్థి మంచివాడు అయితే వాళ్ళు మారుతారు. వీళ్ళు మారరు. మంచిగా చెప్పలేని వీళ్ళు చూడరు. రెండు పార్టీలు అంతే ఇక్కడ, రెండు కులాలు కూడా. బాబాయ్ గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? వైసీపీకి. గోపిరెడ్డి గారికి. ఏ అంత దృఢంగా కాదు, జగన్ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి వేస్తాం. అది వైసీపీ శ్రీనివాస్ రెడ్డి కానీ కాదు, జగన్ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి వేస్తాం. అది అంటే జగన్ గారి చేసినటువంటి దేని చూసి మీరు వేయాలని డిసైడ్? మా నచ్చాడు ఆయన. ఏం చేసాడు ఏంటి అంటే ఇప్పుడు సంక్షేమం అంటారా లేకపోతే మా నచ్చిన సంక్షేమం చేసి పిల్లలు అమ్మబడి ఇచ్చాడు, మొత్తం అదే సంతోషం మాకు. అది కాదండి మాకు సంతోషం ఏంటి? సంతోషం అంటే ఆయన ఆస్తి మా రాసిస్తాడా, మా ఆస్తి రాసిస్తామేమన్నా?
మంచి చూసి నచ్చాడు ఓటేస్తాం అంత మట్టుకి. అదేంటి ఇప్పుడు మద్యపాన నిషేధం చేయలేదు కదా, అక్కడ మంచిగా ఉంది. అదే తాగే వాళ్ళకి కావాలా, మాకెందుకు అది? అది కాదండి, తాగే వాళ్ళకి కావాలా, మనం తాగే వాళ్ళం కాదు, మనకెందుకు అది? ఇది ఎందుకు సత్య అన్ని కట్టి అన్ని చేశాడు, రాజధాని మొత్తం ఇక్కడ చేశాడు కదా, మా ఊళ్ళో రాజధాని వచ్చి చేశాడు. తరతరాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా అభ్యర్థి ఎవరు అనేది వాళ్ళకి అనవసరం. కొన్నాళ్ళు కాంగ్రెస్కి వేశారు, కొన్నాళ్ళు ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు వైసీపీకి వేస్తున్నారు. వాళ్ళకి అరవింద్ బాబు మంచివాడు, శ్రీనివాసరావు మంచివాడు, వాళ్ళకి అనవసరం. అదేంటి కాంగ్రెస్ విడిపోయింది కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్కి వేస్తున్నారు వాళ్ళు, అంతే. ఇంకా దాంట్లో కాంగ్రెస్ అనే పదం ఉంటే వేసాడు వాళ్ళంతే. మా పక్కూరే సులభపాలెం అని వాళ్ళంతే. గురుగారు నమస్కారం అండి. నమస్తే. ఎవరికి వేద్దాం అనుకుంటారండి ఓటు ఈసారి? రెడ్డికి. ఓకే, వైసీపీకి వేద్దాం అనుకుంటారు. ఎస్. ఎందుకని వైసీపీకి? వైసీపీ పాలన బాగుంది, సంక్షేమం బాగుంది. అభివృద్ధి లేదుగా. ఎందుకు లేదు అభివృద్ధి? గ్రామాల్లో వస్తే కనబడేది అభివృద్ధి, ఎందుకు లేదు? సచివాలయ వ్యవస్థ ఉంది, ఆర్బీకే ఉంది, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఉన్నాయి, డ్రైన్ చేసాం. అభివృద్ధి అంటే ఇంకేం కావాలి? ఇప్పుడు నిరుద్యోగం ఉంది కదా, చాలా యువతకు నిరుద్యోగం ఉంది కదా, సో వాళ్ళకందరికి ఉద్యోగాలు వచ్చేలా చేయాలి కదా, సంస్థలు తీసుకురావడం. 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాడు, 1,30,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు, 4 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా అది నిరుద్యోగం వచ్చినట్టు కదా. 25 లక్షల పైచీలకు యువత ఉన్నారు కదా మన ఆంధ్ర రాష్ట్రం. 25 లక్షల పైగా ఉంటారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం 4 లక్షలు 5 లక్షల మంది బయటకు వస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ చేయలేరు కదా. రాబోయే రోజుల్లో ఎస్టాబ్లిషింగ్ జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఒక్కసారే 3 సంవత్సరాలు చేయలేడుగా. 2 సంవత్సరాలు కరోనాలో పోయింది, 3 సంవత్సరాలు ఆయన పాలన చేసింది. 3 సంవత్సరాలు ఇంకంతకాడికి ఏం చేస్తాడు? ఇంకంతకాడికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ఎంపీలు గెలిపించండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు కదా, మరి ఎందుకు తీసుకురాలేకపోయారు? జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన 22 ఎంపీలు మోడీకి పని లేదు. మోడీకి సరిపోని ఉన్నాయి. ఆయనకు 300 పైసలకి ఎంపీలు ఉన్నాయి. అతనికి బోర్డర్ లెవెల్లో ఉన్నట్టయితే మనతో అవసరం ఉంటే ఇతను డిమాండ్ చేయొచ్చు, కానీ ఇతను డిమాండ్ చేసే పరిస్థితి అక్కడ లేదు. అందువలన ఏం చేయలేకపోయాడు. చంద్రబాబు తీసుకొస్తా అంటున్నాడు. మరి ఉన్న 5 సంవత్సరాలు అప్పుడు తీసుకురావచ్చు కదా, ఇద్దరు కలిసి పరిపాలించారు కదా, అప్పుడు ఎందుకని ఇలా ప్రత్యేక హోదా? అప్పుడే తీసుకురావాలి కదా. 3 రాజధానులు చేస్తా అంటున్నాడు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానులు అంటే మొత్తం స్టేట్ అంతా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశం అతనిది. విశాఖ పరిపాలన రాజధాని, అమరావతి లెజిస్టివ్ క్యాపిటల్, కర్నూలు ఉంటే న్యాయ రాజధాని. అన్నీ సమానంగా ఉండాలి. ఇంతకుముందు కూడా మనం అన్నీ ఒకసారి ఉండి ఇబ్బంది పడ్డామని అతను ఉద్దేశం. అది ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? డెఫినెట్గా 130 అట్లా వస్తాయి అనుకుంటున్నాను. సేమ్ రేషియో వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓకే, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండదు, తప్పే ఉంది. ఎవరైనా గెలుస్తామనే కదా దిగేది. ఒకవేళ వాళ్ళు ప్రభుత్వం స్థాపిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ప్రజా అభిప్రాయం అది. ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా గౌరవించాలి. ఇప్పుడు పోటీ చేసిన ఇద్దరు గెలవరు కదా. రేపు 175లో దాదాపు 2,000 మంది 3,000 మంది పోటీ చేస్తారు. అందరు గెలవరుగా. 175 మంది గెలిచేది. ప్రజా అభిప్రాయాన్ని గౌరవించాలి. పోయినసారి కూడా 150 వస్తాయి, 160 వస్తాయి, 120 వస్తాయి అని చెప్పారు. 150 జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి, 23 టీడీపీకి వచ్చాయి. ప్రజాభిప్రాయాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే, తప్పదది. నరసరావుపేట డెవలప్మెంట్ అంటే ఏ ప్రభుత్వంలో జరిగిందని నమ్ముతున్నారు? బాగా జరిగింది. శివప్రసాద్ టైంలో జరిగింది, కాస్ట్ టైంలో జరిగింది, నెక్స్ట్ ఇప్పుడు జరుగుతుంది. డెవలప్మెంట్ అనేది ఒక టైంలోనే జరిగే తర్వాత ఆగిపోదు. ఇప్పుడు ఆగిపోయి మళ్ళీ తర్వాత జరగదు. రాజకీయ లీడర్లు బట్టి ఉంటుంది కదా. లీడర్ని బట్టి అంటే తీసుకొచ్చే ఫండింగ్ బట్టి, మనకు వచ్చే దాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. అందరి వల్ల కాదు కదా, కొద్దిమంది మాత్రమే. ఎందుకు కాదు, అందరి వల్ల అవుతూనే ఉంటుంది. కాకపోతే కొంచెం స్పీడ్గా ఉండే వాళ్ళు ఉంటారు, దాంట్లో 2 రకాలుగా ఉంటారు కదా. ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మా అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, గోపిరెడ్డి గారు గెలుస్తారు. ఓకే. గురుగారు నమస్కారం. నమస్తే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? చంద్రబాబు నాయుడు గారికి వేద్దాం. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ సమాజంలో మానవ సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరికి ఆహారం కావాలి. కోటీశ్వరుడికైనా కూటికి పేదోడైనా సరే ఆహారం కావాలి. ఆహారం కావాలంటే చాటెడు నేలు ఉంటే చారెడు నీళ్లు ఉండాలి, గుప్పిడి గింజలు ఉండాలి. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు కన్నా గొప్ప వేగంతో 7-8 సార్లు కాంక్రీట్ నిర్మాణాలను జరిపి 75% దాని నిర్మాణం చేశాడు. ఆ నిర్మాణం వల్ల ఎంతో ఆశపడ్డాం. గోదావరి నుంచి దాదాపు 3,000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి. ఆ నీళ్లను ఉపయోగపెట్టుకుంటే రైతులు
సుఖపడతారు. రైతులు సుఖపడినప్పుడే అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు అన్ని రకాల స్థాయిలో అభివృద్ధి చెంది మానవ సమాజం సంతోషంతో ఉండగలుగుతాను అనుకున్నాను. ఎందుకంటే నేను ఎడ్యుకేటర్ని, అందువల్ల ఆ విధంగా మేము ఆలోచించాము. డెవలప్మెంట్ మేము చేసామంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి చేసిన డెవలప్ ఏంది? ఇప్పుడు నాడు నేడు కానీ పథకాలు ఇవన్నీ స్కూల్ డెవలప్మెంట్ ఏమండి, స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం. స్కూల్స్ లేవా? చదువుకోలేదా ఎవరు? చంద్రబాబు నాయుడు నాటిన ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ చెట్టు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో 100 సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే ఈ 2 రాష్ట్రాల్లో 40 ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో 40 ఉంటాయని మూల కారణం ఏంటంటే చంద్రబాబు నాటిన ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ. హైదరాబాద్ సైబర్ సిటీ నిర్మాణం అనేది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మూలం. అంతకుముందు ఎకరా 50,000 60,000 ఉండేది. సైబర్ టెక్నాలజీలో జాబులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆధారపడకుండా సైబర్ టెక్నాలజీ మీద ఆధారపడి విద్యార్థులంతా రకరకాల వాళ్ళ ఉపాధిని ఎదుర్కోగలిగే స్థితికి ఎదిగిన తర్వాత ఈరోజు ఈ స్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఎంత రాష్ట్రాన్ని నాశనం చేసినా ఎంతో కొంత అభివృద్ధులు ముందుకు పోవడానికి మూల కారణం ఏంటంటే యువత ఉపాధి అవకాశాలే రాష్ట్రాన్ని ముందుకు నడుపునే తప్పితే ఇతను జగన్మోహన్ రెడ్డి అనేవాడు సీఎం అయిన తర్వాత ఏదైనా ఒక్క పోలవరం మీద 1 కేజీల సిమెంట్ వేయగలిగాడు అతను. అటు ఇటు కానీ పనికి మాలిన సంక్షేమ పథకాల వల్ల మనుషులకు ఉండాల్సినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పోయి అడుక్కుదెంగి పద్ధతికి అలవాటు పడుతున్నారని నేను అనుకుంటున్నానండి. సంక్షేమం అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక పని కల్పించగలిగేటువంటి స్థితి ఉంటే దాన్ని సంక్షేమం అంటారు, కానీ అడుక్కుదెంగి స్థితిని సంక్షేమం అనరు నేను అనుకుంటున్నాను. మరి నవరత్నాల ద్వారా చాలా వరకు లబ్ధి పొందారంటున్నారు. నవరత్నాలు కాదండి, విషగుళికలు అయ్యి నవరత్నాలు కదా, విషగుళికలు అవన్నీ విషగుళికలు. వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. ప్రయోజనం అనేది ఏదైనా ఉందంటే ముందు విద్య, వ్యవసాయం, వైద్యం అనేది అందరికి అందుబాటులోకి వస్తే అది అభివృద్ధి అవుతుంది. కానీ ఇప్పుడు నువ్వు ఒక కుటుంబ యజమానిగా నెలకు ఒక 50,000 సంపాదిస్తే గర్వంగా నీ బిడ్డలు కావాలనుకున్న స్కూల్లో చదివిస్తావు, నీ పిల్లలకు మంచి సంబంధాలు తీసుకురాగలుగుతావు, మంచి చదువు చెప్పించగలుగుతావు, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఫలాలను అందించగలుగుతావు. అదే అప్పులు తెచ్చి అన్నాలు చేయగలుగుతావు. నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాజధాని నిర్మాణం చేసి పోలవరం నిర్మాణం చేసి తద్వారా రాష్ట్రం యొక్క ఆదాయం మించి జనాన్ని పంచి అది సంశోధించదగిన విషయం. కానీ ఈ విధంగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు మొత్తాన్ని తాకట్లు పెట్టి ఈరోజు 1,600 కోట్లతో చంద్రబాబు నాయుడు కృష్ణపట్నం పోర్ట్ నిర్మించాడు. దాని కింద 18,000 ఎకరాల భూమి ఉంది. మరి 600 కోట్లకి అదానికి దాన్ని నమ్మేశాడు. దాని గురించి అని చెప్పండి అసలు. ఇది నిజమా కాదా? మీరు మీకున్నటువంటి సమాచారం మీడియా ద్వారా తెలుసుకుని బయట పెట్టండి. 600 కోట్లు ఏంది, 18,000 ఎకరాలు ఏంది, 1,600 కోట్ల పోర్ట్ నిర్మాణం ఏంది? దీన్ని అభివృద్ధి అంటారా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. కొన్ని 100 మంది ప్రాణాలు అర్పించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించుకున్నారు. అది ప్రజల ఆస్తి. అది దాన్ని మోడీ ఇతను కలిసి ప్రైవేటు వ్యక్తులు పరం చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అభివృద్ధి అంటారా? అభివృద్ధి అంటే ఏంది? అడుక్కుదెంగి నీ ముష్టితోటి నువ్వు ఇచ్చే ముష్టి 5,000 6,000 తీసుకుని జనం బతకటం అభివృద్ధి అంటే? జనాన్ని స్వతంత్రంగా ఎదగనివా? దాన్ని అభివృద్ధి అంటారా? మేము ఒప్పుకోవట్లేదు దాన్ని. సో ఇప్పుడు చాలా వరకు వాలంటీర్ వ్యవస్థ వల్ల లాభం పొందారంటున్నారు కదా. దాని వాలంటరీ వ్యవస్థ అనేది ఈరోజు ఒక ఆడకూతురు కూలి పనికి పోతే 10 రోజులు పోతే 5,000 వస్తాయి. ఒక డిగ్రీ చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ చదువుకున్నాడు పని బాట వదిలేసి 5,000 రూపాయలకి పిచ్చినా కొడుకాలు బజార్లమ్మడి తిరగటం, దాన్ని ఉపాధి అవకాశం ఉంటారా చెప్పండి? 5,000 ఉపాధికి ఏ విధంగా సరిపోతాయి చెప్పండి? ఇంటి అద్దెకి సరిపోతాయా? పాలకు సరిపోతాయా? బియ్యానికి సరిపోతాయా? వాడు పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని పోషించడానికి సరిపోతాయా? ఉపాధి అదే వాడు ఇచ్చేది? వాళ్ళని పనికి రాకుండా చేస్తాడు. నేను అనుకుంటున్నాను, అది నా అభిప్రాయం. ఇప్పుడు చాలా వరకు ఈ సంక్షేమ పథకాల వల్ల బిలో పవర్టీ లైన్ బిలో ఉన్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి లబ్ధి పొందారని చెప్తున్నారు ఈ సంక్షేమ పథకాల వల్ల. దాన్ని మీరేమంటారు? నేను ఒక మాట చెప్తానండి. నాకు 58 సంవత్సరాలు. నాతో పాటు వయసు ఉన్నటువంటి మా ఊరి పల్లెల కుర్రోళ్ళు, గోసిగుడ్డ పెట్టుకున్న ఎస్సీల కుర్రోళ్ళు, అన్నానికి జీతానికి ఉన్నోళ్ళు, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకున్న పొలాల్లో వ్యవసాయం చేసుకునే స్థితిలో ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎద్దుల వ్యవసాయం ఉండేది కాదు. ట్రాక్టర్లు, వాళ్ళ పొలాల్లో బావులు, బోర్లు, ఆయిల్ ఇంజన్లు, కరెంటు కనెక్షన్లు, అద్భుతంగా వ్యవసాయం చేసి ఈరోజు ఒక్కొక్కడు 5 ఎకరాలు 6 ఎకరాల మిరదవాటలు వేసి సాగు చేసి 7-8 లక్షల రూపాయల ఆదాయం సంపాదించే స్థితికి ఎదిగారు. 5,000 ఎదిగారా వాళ్ళు? ఈయనిచ్చిన 5,000 ఎదిగారా? సమాజంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఎస్సీలు కానీ బీసీలు కానీ కొన్ని సప్లాన్లు తీసుకొచ్చి వాళ్ళ పొలాలు కానీ వాళ్ళ ఆర్థిక మూలాలు కానీ ఎదగటానికి ఒక పద్ధతి ప్రకారం చేసినటువంటి అభివృద్ధి వల్ల ఈరోజు కులాల మధ్య ఉన్నటువంటి అంతరాలు రూపు మర్చిపోయి మాదిగోడేవుడు, కమ్మోడేవుడు, రెడ్డేవుడు కనుక్కోగలిగే స్థితిలో ఉన్నాం మనం. అందరూ రూపురేఖలు మారిపోయి అందరూ ఆర్థిక అభివృద్ధిలో సరైనటువంటి స్థితిలోకి వచ్చారు. అది కొన్ని సంవత్సరాలుగా
ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాయకులు అనుసరించినటువంటి ఆర్థిక విధానాల వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 5,000 10,000 వల్ల ఇదంతా సాధ్యమైందంటారా? చెప్పండి. మీరు ప్రశ్నించడం బాగానే ఉంది, నేను చెప్పిన దాంట్లో ఉన్న పొరపాటు ఉందా? లేదు లేదు. అభివృద్ధి అనేది ఇప్పుడు ఈ రాజధానులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానంటున్నారు. ఎక్కడున్నాయి? 3 రాజధానులు అన్నావు, ఎక్కడ పెట్టేవాడిని? వైజాగ్, కర్నూలు, మన అమరావతి. వైజాగ్లో రిషికొండ పగలగొట్టి సొంతలు కట్టుకున్నాడు. ఏంది దొరికిన కాడ దొరికినట్టు ఉన్న భూములు మొత్తం ఆక్యుపై చేసి నాశనం చేశాడు వైజాగ్ని. రేపు వైజాగ్లో ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టి ఆయన మంచితనం జనం చెప్తారు కదా, తొందరే ఉంది. ఆయన చేసిన అభివృద్ధిని అక్కడ జనం కనుక ఆకాంక్షించుంటే మీకు రేపు సరైనటువంటి సమాధానం చెప్తారు కదా జనం. అదే వాళ్ళే చెప్తారు కదా రేపు తీర్పు. వైజాగ్ దగ్గర నుంచి అనంతపురం కానీ లేకపోతే కడప కానీ కర్నూలు కానీ ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నాడు కొద్ది రోజులకు వచ్చింది కదా, చూడండి తొందరే ఉంది. అదే కాదండి, వ్యవసాయ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ తీసుకొచ్చి చంద్రబాబు గారు అంతకుముందు ముఖ్యమంత్రులు ఆఖరికి రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం నడిచారు. అసలు వ్యవసాయాన్ని పూర్తిగా తొంగలో దొక్కి కొద్దిపాటి ఉన్న నీళ్ళని వ్యవసాయాన్ని వినియోగించుకుంటూ చేసుకుంటే ఈరోజు కడప జిల్లా కానీ కర్నూలు కానీ అనంతపురం కానీ సంకనాగిపోయారు జనం మొత్తం కూడా. రైతు బతికితే కదండి. ఇప్పుడు నేను 100 బస్తాలు ఒడ్లు పండించాను, 10 బస్తాలు నేను తిని 90 బస్తాలు వదిలిపెడితేనే కదా 10 మంది తినగలిగేది. ఇప్పుడు ఆది మానవుడు వ్యవసాయం నేర్చుకోకపోయి ఉంటే ఆహారపు సమయంలో వెసులుబాటు అంతకుముందు చెట్లమ్మటి పొట్లమ్మటి జంతువులు చంపుకుంటా ఏంది ఒక నాగరికుడికి తిరిగే ఆది మానవుడు మొక్కలు నాటడం జంతువులు పోషించడం నేర్చుకున్న తర్వాతనే కదా సమయం దొరికి ఈరోజు వ్యవసాయం అభివృద్ధి చెందడం వల్ల వచ్చిన సమయాభావం అనేది సైన్స్ టెక్నాలజీ అనేక విధాలుగా రూపాంతరం చెంది ఈ దశకు రావడానికి మూలం ఏంది? వ్యవసాయం. చీమలు చేస్తాయి వ్యవసాయం, చెదలు చేస్తాయి వ్యవసాయం, తేనెటీగలు చేస్తాయి వ్యవసాయం. వాటన్నిటిని చూసి మనిషి క్రమంగా అనేక రకాల అభివృద్ధి ఏది చేసినా వ్యవసాయమే ప్రధానము. వ్యవసాయం ఉంటేనే ఏ అభివృద్ధికైనా పరమార్థం ఉంటుంది. అంతకు తప్పితే ఏమీ లేదు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన ఎవరైనా మట్టి కలిసిపోవాల్సిందే. అది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే. నమస్తే అండి. సార్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడైతే గోపిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకలా? ఎందుకంటే చాలా మంచి పనులు, అభివృద్ధి అనేది బాగా కంటికాయలుగా. అభివృద్ధి లేదంటున్నారు కదా, సంక్షేమం ఒకటే అంటున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది కదా. ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు? రాజధాని లేదు మనకు, ప్రత్యేక హోదా లేదు మనకు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు, ఉద్యోగం లేవు ఎవరికి ఐటీ సెక్టర్ పరంగా. ఎలాంటి అభివృద్ధి అంటారు మరి? ఉద్యోగాలు ఎందుకు లేవు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చాడు. 14 ఏళ్ళు సీఎం చేసి అతను ఎవరికి ఉద్యోగాలు? మా గ్రామం ఆరేపల్లి గ్రామం, మా గ్రామంలో అతను 14 ఏళ్ళు సీఎంగా చేశాడు. ఒక్కరికైనా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది లేదు అతను సీఎంగా చేసినప్పుడు. ఈ 5 సంవత్సరాలలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. సచివాలయం బిల్డింగ్ ఉంది, ఆర్బీకే కేంద్రం ఉంది. గతంలో ఒక పని చేయించుకోవాలి అంటే రొంపుచాల మండలం ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగిపోయి తిరగాల్సిన పరిస్థితి. మా మండలం గురించి నేను చెప్తున్నాను. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. డైరెక్ట్గా ఇంట్లో కూర్చుంటేనే వాలంటరీ వ్యవస్థ వస్తుంది, కమ్మగా కావాల్సిన పని చేస్తున్నారు. లేదనుకో సచివాలయానికి వెళ్ళామనుకో మనకి ఏది కావాలన్నా సచివాలయ వ్యవస్థలో కూడా కొంతమంది లంచాలు తీసుకుంటున్నారనే ఒక వాదన ఉంది. మరి వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా వరకు ఇన్ఫర్మేషన్ని దోచుకెళ్తున్నారు, గవర్నమెంట్కి అందజేస్తున్నారు, వాలంటీర్లు ఒక వారధిగా ఉన్నారు అని చెప్పి అంటా ఉన్నారు. దాని పట్ల మీరేమంటారు? ఒకటి ఎవరో గిట్టిన వాళ్ళు మాట్లాడటం తప్పితే ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమానండి. మాకంటూ అర్హత ఉండి మాకు ఈ పథకం రాలా, ఈ పింఛన్ ఇవ్వలేదు అని చెప్పమానండి. గుండె మీద చేసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరినైనా సరే గ్రామంలో పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా ప్రతి వాడికి అర్హత ఉంటే చాలు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాయి సంక్షేమ పథకం ద్వారా. ఇంకంతకాడికి ఇంకేం కావాలి చెప్పండి? మీరు ఎక్కడ గురించో రాజధాని గురించి అడుగుతున్నారు. నేను ఒక సామాన్యుడిని, నాకు రాజధానితో అవసరం లేదు. నా గ్రామంలో నాకేం జరుగుతుంది అనేది నాకు కావాలి. నా గ్రామంలో నేను జడ్జాగా వెళ్ళానా, ఊళ్ళోని సచివాలయానికి వెళ్ళానా, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ కావాలన్నా డైరెక్ట్గా అప్లై చేసుకున్నాను, ఇంటికి వచ్చాను. మరుస రోజు వాళ్ళే ఫోన్ చేసి అయ్యా నీ క్యాస్ట్ ఇన్కమ్ వచ్చాయి రా తీసుకెళ్ళి కానీ అని చెప్తున్నారు. మద్యపాన నిషేధం అనేది చేయకుండా ఎక్కువ రేట్లు పెట్టి మద్యాన్ని అమ్ముతున్నారు. సో దానివల్ల మద్యపాన నిషేధం జరగకపోగా చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి.
డబ్బులు ఎక్స్ట్రా పెట్టి కొనడం, ఇంట్లో పుస్తులు అమ్మేనా మందు తాగడం అలాంటివి జరుగుతున్నాయి కదా. సో దాని గురించి ఏమంటారు? మద్యపాన నిషేధం అనేది, మద్యం అనేది ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 130, 140 రూపాయలు అమ్మింది. ఇవాళ అదే బాటిల్ 150 రూపాయలు అమ్ముతుంది. పెద్ద తేడా ఏముంది? ఈరోజు ఇప్పుడు మనకి సంవత్సరం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ సహజం తెలిసినవే మనవి. ఎక్కడ కూడా మద్యపానం నిషేధం ఈరోజు చూడండి. కల్తీ అంటున్నారు ఎక్కువ. కల్తీ అలాంటివి ఏం లేవు. ఇవన్నీ ఓరగా గిట్టిన వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది చచ్చిపోతున్నారు, వాళ్ళకి కిడ్నీ ఫెయిల్. ఎక్కడన్నా చనిపోయిన వాళ్ళు ఉన్నారా మద్యం దాగి? మీరు చెప్పండి, మద్యం దాగి ఎక్కడన్నా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? అనారోగ్య పాలవుతున్నారు అంటున్నారు కదా. అంటే గతంలో అవ్వలేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే అవుతున్నారా? వీళ్ళు తీసుకొచ్చిన కొత్త బ్రాండ్లే అంటున్నారు. మరి ఎవరు తీసుకొచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో మొత్తం అవేనబ్బా. ఏవి కూడా మార్పు లేవు, కాకపోతే పేర్లు మార్చారు అంతే. ఇంతకుముందు ఓసీ, ఏసీ ప్రీమియం, మ్యాన్స్ నౌస్ అలాంటివి ఇవాళ అవి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే ఆ పేర్లు మార్చారు అంతవరకే. 3 రాజధానులు ఉండడం అనేది రాజధానితో నాకు అవసరమే ఉంది. నా గ్రామంలోనే నాకు సచివాలయం ఉంది, ఆర్బీకే బిల్డింగ్ ఉంది, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ ఉంది. నా గ్రామంలో నాకు పని జరుగుతున్నప్పుడు రాజధాని దాకా నాకు పని ఏంటి అంటున్నాను. రాజధానితో అవసరం లేదు నాకు. రాజధాని దాకా పని ఏంటి చెప్పండి. ఇప్పుడు యువతకు ఉద్యోగం కావాలి కదా, సో దానికి మనకు ఐటీ సెక్టర్ అనేది లేకుండా ఉంది ఆంధ్రాలో. సో దానికి అది వైఫల్యమే కదా. ఇప్పుడు గతంలో ఐటీ సెక్టర్ ఇక్కడ ఏమన్నా 5 ఏళ్లలో ఏమన్నా ఉందే? గత 5 ఏళ్లలో చెప్పండి మీరు. చెప్పండి. ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత మనకు పెద్ద టైం లేదు. ఇప్పుడు ఒకటి పెద్ద టైం లేదని చెప్తున్నారు. 5 సంవత్సరాలలో 14 నుంచి 19 దాకా మనకేమన్నా జరిగింది? ఐటీ సెక్టార్లు కానీ కాదు, గతంలో ఏమన్నా రాజధాని కానీ ఒక బాహుబలి గ్యాప్స్ చూపించారే తప్పితే ఏదన్నా జరిగిందా? ఓకే, ఇప్పుడు అమరావతి రైతులకి అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు చాలా వరకు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు 33,000 ఎకరాలు ఇచ్చారు చంద్రబాబుకి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అది రాజధాని కాదు అని చెప్పి మార్చారు. సో ఇప్పుడు దానికి చాలా మంది బాధపడుతూ ఉన్నారు కదా అమరావతి రైతులు. దాని పట్ల మీరేమంటారు? అమరావతి రైతులు ఎవరు కూడా బాధపడలేదు. అంతా చాలా యాక్టివ్గానే ఉన్నారు అక్కడ. చెప్పండి, అక్కడ మొత్తం భూములు కొన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు బినామీలు కొన్నారు తప్పితే రాజధాని కోసం ఎవరు కూడా అక్కడ సేకరించలే. అతను బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుల దగ్గర నుంచి 50 లక్షలు 60 లక్షల భూములు కొని వాటిని 10 కోట్లు 20 కోట్లుగా ఒక వ్యాపారం లాగా చేశారే తప్పితే రాజధానిగా దాన్ని ఎవరు చూడలే. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? నాకు తెలిసి అయితే 120 నుంచి 130 సీట్లు వస్తాయి. అది రాయి దాడి జరిగింది, ఐడియా ఉందా మీకు? రాయితో కొట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, ఐడియా ఉందా? చూసారా? సో అది ఎవరు చేశారు అనుకుంటున్నారు? ఎవరు చేశారంటే ఎవరో గిట్టిన వాళ్ళు చేసి ఉంటారు. అదే అంటున్నా. వాళ్ళు అంటే ఇంకా ప్రతిపక్షం నుంచే జరిగి ఉంటది. ప్రతిపక్షం నుంచే జరిగిందని అనుకోవడం కంటే సొంత పార్టీలో నుంచే కొంతమంది ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు అనుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్ళు పోల వర్షం కురిపించడం తప్పితే రాళ్ళ వర్షం కురిపించే స్థాయికి ఇంకా కార్యకర్తల నాయకుడు రాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక్కటి ఆలోచించండి మీరు. 2 సంవత్సరాలు కరోనా లాంటి కష్టకాలం వచ్చింది. అతను గట్టిగా 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. మనకు 1 సంవత్సరం సరిగ్గా పంట పండకపోతేనే రైతు ఎంత గొల్లవుతామో మీరు ఆలోచించండి. మీరు ఒక్కసారి అలాంటిది రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ మొత్తం కూడా ఆగిపోయి ఉంటే 2 సంవత్సరాలు అయినా కూడా ఎక్కడా కూడా సంక్షేమ పథకం ఆపకుండా చెప్పిన డేటుకి చెప్పిన ప్రకారం అన్నీ కూడా ప్రతి ఒక్కరి అకౌంట్కి వచ్చేసాయి. గతంలో రైతు రుణమాఫీ అన్నాడు, నేను వస్తే పూర్తిగా రుణమాఫీ చేస్తానన్నాడు. ఎవరికన్నా చేశాడా చెప్పండి. మీరు ఆలోచించండి. ఒకటి 2 రైతు రుణమాఫీ అని చెప్పి రాగానే తొలి సంతకం పెడతానని చెప్పి మాయ మాటలు చెప్పి చివరికి 1,50,000 అని చెప్పి 1,50,000 అయినా సరిగ్గా జనాల అకౌంట్లకు వేసాడా? జన్మభూమి కమిటీలు అని చెప్పి ఎవరికైనా సరే ఈ పని ఒక్క పని ఇదిగో ఈ ఇంటి కాదు నేను కాదు అతని కాడికి వెళ్ళు, అతను కాదు ఇతని కాడికి వెళ్ళి అని చెప్పి జనాలను తిప్పి చెప్పులు అరిగిపోయితే జనాన్ని ఇబ్బంది పెట్టారే తప్పితే ఎక్కడైనా ఏదన్నా జరిగిందా? నరసరావుపేటలో డెవలప్మెంట్ జరిగిందంటే ఏ ప్రభుత్వంలో జరిగిందని భావిస్తున్నారు? నరసరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వల్ల చాలా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే గోపిరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. నువ్వెవరో తెలియకపోయినా నువ్వు వెళ్ళి సార్ నాకు పలానా పని ఉంది, నాకు పలానా పని చెయ్యి అంటే నువ్వు ఏ అధికారితో అయితే నీకు పని ఉందో ఆ అధికారికి వెంటనే ఫోన్ చేసి మా వాళ్ళు వస్తున్నారు నువ్వు ఇమ్మీడియట్గా పని చేయి అంతే. గతంలో ఒక వెంచర్ వేయాలన్నా ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ కట్టాలన్నా ముందుకొచ్చి కట్టిన వాళ్ళు లేరు. ఇవాళ ప్రశాంతంగా ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు నర్సరావుపేటలో. ఎక్కడా కూడా ఒక వెంచర్ వేస్తున్నా ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్నా కానీ ప్రశాంతంగా ఎవడంతరో వాడు పర్మిషన్ తీసుకుంటున్నారు, కట్టుకుంటున్నారు. గతంలో ఎన్ని బిల్డింగులు కట్టారు నర్సరావుపేట అపార్ట్మెంట్లు అలాంటి, ఇవాళ ఎన్ని కట్టారు ఒక్కసారి మీరు ఆలోచించండి. డెవలప్మెంట్ పల్నాడు జిల్లా తెచ్చాడు నర్సరావుపేటని. అతను మినిస్టర్ పదవి కూడా వదిలేసుకొని
జిల్లా తెచ్చుకున్నాడు. జిల్లా కావాలా, నీకు మినిస్టర్ కావాలని సీఎం గారు అడిగితే నాకు జిల్లానే కావాలి, నాకు మినిస్టర్ పదవి వద్దు అని చెప్పి నర్సరావుపేటను జిల్లాగా చేపించారు. ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు గెలుస్తారు. హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఇక్కడ 100%. 100 పక్కా. ఇంతలో అతను ఢీ కొట్టే లీడర్ అయితే ఇక్కడ లేడు. ముందు రోజుల్లో మనకైతే తెలియదు, కానీ ఇంకా 5 టర్మ్ల ఎమ్మెల్యేగా ఇక్కడ అరవింద్ గారు గట్టి పోటీ ఇస్తా అంటున్నారు. అరవింద్ బాబు గారు గట్టి పోటీ అంటే అతను వెనుకడుతున్న వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఇంకా అతను ఏం గట్టి పోటీ చేస్తాడు చెప్పండి ఇక్కడ? ఎంపీగా ఎవరిని అనుకుంటున్నారు? ఎంపీగా అనిల్ కుమార్ గారే గెలుస్తారు పక్క. ఎందుకంటే ఒక బీసీ కులస్తుడు, నేనైతే ఓసీ కమ్మ, కానీ అనిల్ అన్న ఎందుకు గెలుస్తున్నాడు అంటే ఒక బీసీ కులస్తుడు, చాలా మంచి వ్యక్తి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు మొత్తం కూడా నర్సరావుపేట పార్లమెంట్ పుట్టిన తర్వాత బీసీ కులానికి సీట్ ఇచ్చింది లేదు. ఈరోజు సీట్ ఇచ్చారు. ఈరోజు వాళ్ళు మొత్తం కూడా ఒకటయ్యి అనిల్ అన్నని గెలిపిస్తే నర్సరావుపేట పార్లమెంట్లో బీసీకి ఎప్పుడు కూడా చోటు ఉంటుంది. అది ఈసారి అయితే ఖచ్చితంగా వైసీపీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గురుగారు నమస్కారం. డబుల్ అండి, నమస్కారం. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? చంద్రబాబు గారికి అండి. చంద్రబాబు గారికి. అరవింద్ బాబు, చంద్రబాబు గారు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు అయితే ఉద్యోగాలు వస్తాయి, పోలవరం పూజ చేస్తాడు, రాజధాని చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చారు కదా చాలా వరకు. 3 రాజధానులు అన్నాడు కదా. సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ఉద్యోగాలు తీసుకొచ్చారు. అవన్నీ తీసి అవతల పెట్టండి. ఉద్యోగాలు తీసుకొచ్చారు కదా 2 లక్షల పైగా. ఏ ఉద్యోగం? వారంటీ ఉద్యోగాల, వాలంటీర్ అనే కాదు, మన సచివాలయ ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి కదా, తీసి అవతల పెట్టండి. ఇవి అయితే చంద్రబాబు అయితే ఉద్యోగాలు ఐటీ కంపెనీలు తీసుకొస్తాడు. ఐటీలో వస్తే రాజధాని వచ్చింది, ఈ పిల్లలకి ఉద్యోగాలు జాబులు అన్ని వస్తుంటాయి. అది ఇప్పుడు మీకు అమరావతి రాజధాని ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? అమరావతి అయితేనే బాగుంటుంది. 3 రాజధానులు అయితేనే డెవలప్ ఉంటుంది అంటున్నారు కదా జగన్మోహన్. అమరావతి రాజధాని ఫస్ట్ మోడీ గారు వచ్చాడు, శంకుస్థాపన చేశాడు రాజధాని ఇప్పుడు అమరావతి. మరి ఓకే, మరి ప్రత్యేక హోదా తీసుకురాగలుగుతారా చంద్రబాబు గారు? తెస్తాడేమో, అందరూ వస్తే తీసుకొస్తాడు. ఏది మరి మెడలు వచ్చి తెస్తా అన్నాడు, ఏది తేలేదుగా. అది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ స్థాపిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు రాష్ట్రం? ఇక పోయిద్ది సంక్రాంతికి, శ్రీలంక అయిపోయింది. అనుమానం లేదు. 2 కిడ్నీలు అంటాడు, ఒకటి ఉంచుకొని ఒక కన్ను ఒక కిడ్నీ ఇండ్రా అంటాడు, తీసేస్తాడు. ఇప్పుడు కానొస్తుందిగా, జనాల్ని ఏడాడ కొడుతుంది, చంపుతుంది, అన్ని చూపిస్తున్నాడుగా. అంటే రోడ్డు రాజకీయం ఎక్కువ ఉందంటారా? కానొస్తుందిగా. మాచర్లో వాళ్ళు చంపేశారు, ఇటు పులివెందులకల్లి నవాబు గారిని రైల్వే కింద పెట్టారు. వాళ్ళు చేసింది లోకల్ లీడర్లు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేయించలేదు కదా. జగన్మోహన్ రెడ్డి చేయించాడు, ఆయన చర్య తీసుకోవాలిగా. మరి ఇట్లా చేస్తున్నారని చర్య తీసుకోవాలి కండి. మొన్న చిల్లరపేట సభకు వచ్చినప్పుడు వాడు ఎవడో జనాన్ని తీసుకొచ్చాడు, గొడవలతోటి అటాక్ చేశారు. ఆయన హైదరాబాద్ దశపరి చచ్చిపోయాడు. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఓడిపోతే కారణం ఆయన పరిపాలన కాదు, ఇక్కడ ఆయన తరపు నుంచి ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో ఈ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళే కారణం అంటారా? గ్యారెంటీ 99% వాళ్ళే. మరి ఏం మాట్లాడలేదు కదా. కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకొని వైసీపీ వాళ్ళని ఇవి ఇటు చేస్తున్నారు, ఇటు చేయకూడదు అని ఆపాలి కదా. సరే, ఈసారి నారా లోకేష్ గారికి మీ తరపు నుంచి ఎలాంటి మద్దతు ఉంటుంది? మేము ఓట్లు అయితే వేస్తాం. మద్దతు నారా లోకేష్కి, చంద్రబాబు గారికి. ఇక్కడ లోకల్ వచ్చేవారికి అరవింద్ బాబు గారు, ఎంపీ కృష్ణదేవరాయలు గారికి. పార్టీని నడిపించలేడు అని అంటున్నారు కొంతమంది. నారా లోకేష్ నడిపిస్తాడు, నడిపించే శక్తి ఉంది. యుగళం పాదయాత్ర చేసేటప్పుడు జనాలు తండవాలుగా వచ్చారు. ఈసారి అయితే చంద్రబాబే కావాలా, ఎందుకంటే రాష్ట్రం బాగుపడిద్ది. అది. నమస్తే. నమస్తే. మీ పేరేంటి? రాజేష్. మీది ఏ ఊరు? నర్సరావుపేట. నర్సరావుపేట. ఓకే, సో నర్సరావుపేట రూరలా? ఓకే, ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు? చంద్రబాబు అంటే అరవింద్ బాబుకి. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? నమ్మకం అండి. నమ్మకం అంటే ఎలాంటి నమ్మకం? అది టీడీపీ కదా. టీడీపీ ఏంటి, ఎలాంటి నమ్మకం అంటున్నా? తెలుసా అని గెలిస్తే మంచి చేస్తారనుకుంటున్నారా? ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? అమరావతి తీసుకొస్తారా ఏంటి? ఏదో అది చెప్తారా ఆయన గెలిస్తే? బాబాయ్ నమస్తే.
నమస్కారం అయ్యా. మేము జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకు ఇష్టం అయ్యా. మాకు అన్ని పనులు జరుగుతాయి, మాకు అన్ని న్యాయాలు జరుగుతాయి. ఎలాంటి ఏ పథకాలైనా పింఛన్లైనా అమ్మ ఒడైనా కరెంటు బిల్లు అన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. కరెంటు బిల్లు కూడా మేమేం కట్టే పని లేదు. మాకు టీడీపీ ప్రభుత్వంలో ఒక సర్వీస్ వైర్లో బీక్కొని పోయారు. అది సో ఇప్పుడు సంక్షేమ పథకాల వైపే ఆయన ఎక్కువ ఫోకస్ చేశాడు కదా, డెవలప్మెంట్ ఏమి లేదు, అభివృద్ధి ఏమి లేదే ఆంధ్ర రాష్ట్రంలో. అంతా అభివృద్ధి ఉంది, టీడీపీ వాళ్ళకి అభివృద్ధి లేనిది, అంతా బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ పైన అభిప్రాయం ఏంటి? వాలంటీర్ ఉండటమే మంచిది. వాళ్ళ కాడికి పోయి కాళ్ళ కాడ కూర్చొని పోవా రేపు రాపో ఎల్లుండి పో రాపో అనే పథకాలు అవసరం లేదు. వాలంటీర్దే బాగుంటది. మీ ఊరికి దగ్గరలోనే ఉంది అమరావతి. అవును, అమరావతిని తీసేసాడు. ఆయన తీసేయడం అంటే 3 చేసి 3లో 1గా చేశాడు. 3 చేసిండు. ఏటికి ప్రాబ్లం ఏమి లేదు, వాటి వల్ల ఏమైంది? ఏమి లేదుగా. జనం అనుకోవటమే గానీ అన్ని బాగానే చేసిండుగా. ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పి తీసుకురాలేదు ఎవరు? ప్రత్యేక హోదా ఇంత ముందు చెప్పిన వాళ్ళు తీసుకొచ్చారా? ఇంత ముందు చెప్పిన వాళ్ళు తీసుకొస్తే ఇలా ఏం చేసాలేదు అంటానికి బాగుంది. ఇంత ముందు చెప్పిన పథకాలన్నీ ఏమైంది? మద్యపాన నిషేధం అని కూడా చేయలేకపోయాడుగా. చేయలేకపోయినంటే మరి కరోనా వచ్చింది, తీసేద్దాం. శానిటైజర్ తాగి చచ్చారు. మరి దానికి ఏందో చెప్పు. మరి శానిటైజర్ తాగి చచ్చారు మందు లేకపోయాలకే కుర్చేట్లో. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? శానిటైజర్ తాగితే మరి అక్కడ కుర్చేళ్ళు ఎస్ఐ గారి దగ్గర ఉండి దర్శి హాస్పిటల్లో తీసిపోయిండు. మరి దానివల్ల తీసేయలేకపోయిండు. అతను తప్పేం కాదు అది. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వద్దనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటే అన్ని దొంగ పథకాలు కాబట్టి, ఒకటి కూడా నిజం ఉండదు కాబట్టి. అది జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఎవరు పైన వస్తాయి అనుకుంటున్నాం. ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ వస్తుంది అంతే. అభివృద్ధి అది కూడా అవుతుంది, టైం పట్టుద్దిగా. ఇప్పుడు ఇచ్చినటువంటి టైం సరిపోలేదంటారా? ఇంకా కావాలి, ఇంకొక 5 ఏళ్ళు కావాలి. ఖచ్చితంగా డెవలప్మెంట్ వస్తుంది. 100% వస్తుంది. చంద్రబాబు వస్తేనే డెవలప్మెంట్ వస్తుంది అన్నారు. మరి నాయుడు వస్తే సంక్షేమం ఆగుద్ది, రోడ్లు భవనాలు కడతారు. జగన్ వస్తే పేదలకి పథకాలు అవి వస్తాయి. టైం పట్టుద్ది చిన్నగా. అది నిదానంగా డెవలప్ అయింది వైసీపీది. టీడీపీది ఏంటంటే రోడ్లు భవనాల మీద దృష్టి పెడతారు వాళ్ళది. వాళ్ళకి వీళ్ళకి తేడాది. ఇప్పుడు యువతకి ఉద్యోగాలు ఉంటేనే రాష్ట్రం డెవలప్మెంట్ లో ఉన్నట్టుగా భావించారు. ఉద్యోగాలు వస్తాయి, బ్రహ్మాండంగా వస్తాయి, కాదు కొద్దిగా టైం పట్టుద్ది. ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకుంటున్నారా? అంటే చెప్పలేము, అది టైట్ పొజిషన్ నడవచ్చు ఇద్దరికి. ఎన్ని సీట్లు రావచ్చు ఒకవేళ వస్తే? వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా 100-110 సీట్లతో బయటపడతారు ఎవరైనా. అంతే, అంత టఫ్ ఉందంటారు. అంత టఫ్ నడుస్తుంది. ఇప్పుడు మద్యపాన నిషేధం అని చెప్పి చేయలేకపోయారు కదా మరి జగన్మోహన్. మద్యపాన నిషేధం అంటే రామారావు గవర్నమెంట్ లో అయింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో అవ్వదు. అది ఎవరి వల్ల కాదు. అది రేట్లు పెంచారు, తాగుతారని ఏదో ఒకటి తాగుతున్నారు కదా అని వదిలేసాడు. అది కాదు 100% మద్యపానం. ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అది మద్యపానం అనేది కాదండి. రామారావు గవర్నమెంట్ లో అయిందన్నారు, అప్పుడు మనం పిల్లలం కాబట్టి మనకు తెలియదు. ఇప్పుడు 100% మద్యపానం అనేది కాదు, మందు అనేది ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసాడు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు కదా, అంటే రాజకీయం కదా. అది జగన్ సింగిల్ గా వస్తున్నాడు, వీళ్ళు కూటమితో వస్తున్నారు. అది కదే జగన్ ఏంటంటే డేర్ అండ్ డాషింగ్. గెలిస్తే గెలుస్తాడు, లేకపోతే లేదు. ఎవరితో చేతులు చాచి అడగవసరం. అది. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఎవరికి వేద్దాం అనుకుంటారు సార్ ఓటు? జగన్ కన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి. అవునన్నా. ఓకే. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న. ఎందుకు? ఎందుకంటే అభివృద్ధి చేశాడు, బాగా చేశాడు. ఇప్పుడు ఆర్బీకే కానీ ప్రజల సచివాలయం కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రతిదీ అలా ఎవరి దగ్గర పోయే పని లేదు, అందరి దగ్గర పోవాలి. వాలంటీర్ వ్యవస్థ నెంబర్ 1గా ఉంది, బాగా వస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ నెంబర్ 1గా ఉంటే మరి కొన్ని పార్టీల నుంచి వస్తున్నటువంటి వాదనలు ఏ విధంగా ఉన్నాయి? వాలంటీర్ల మీద వ్యతిరేకంగా ఉన్నాయి అన్నా. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళే తిట్టారు, వాళ్ళే చేశారు. మొన్నటి రోజు ఉగాది రోజు చంద్రబాబు ఏమన్నాడు? వాలంటీర్లు 10,000 ఎత్తానంటుండు. దాన్ని బట్టి అర్థం అట్లా సిచ్యువేషన్ ఎంత, వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేసిందో అది అన్న సంగతే. ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో చాలా వరకు అవకతవకలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అవకతవకలు జరగడానికి ఆప్షన్ ఏడుందన్న చెప్పు? ఒక లంచాలు తీసుకోవడం కానీ, ఇన్ఫర్మేషన్ ప్రజల మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని గవర్నమెంట్కి ఇవ్వడం. ఒక సచివాలయం ఎంప్లాయ్ ఉంటాడన్న, ఆయనకి ఎవరో మేమెవరో తెలియదు. ఏంది ఎట్లా లంచం అయింది? డైరెక్టర్గా వాళ్ళు పథకం పెడుతున్నారు, అప్లై చేస్తున్నారు. డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి అక్కడ బటన్ నొక్కుతున్నాడు, 7 జనాలు డబ్బులు పడుతున్నాయి. ఎవరికి ఇచ్చే ఆప్షన్ ఏముంది? మరి రాజధాని అనేది లేకుండా చేశాడు కదా,
అన్న రాజధాని అంటే ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ లేదన్న. ఏంది దాని తోడు అందరిని పట్టించుకోవాలి. వాళ్ళు ఏం చేసింది లేదు. ఒక 10,000 ఇవ్వడానికి చంద్రబాబు పొద్దుకు అల్లాడిపోయాడు. ఏంది వాళ్ళ అకౌంట్లో వేయడానికి దానికి లంచాలు, యానిబేటర్లు, బ్యాంకులు ఏదేదో చెప్పాడు. ఏంది అట్లాంటిది ఈయన ఎన్ని ఇచ్చిండు పథకాలు? ప్రతి వాళ్ళని ఆదుకున్నాడు, ప్రతి ఇంటిని టచ్ చేశాడు. టచ్ అయిన ఇల్లు ఏమైనా ఉందా? ఏమీ లేదు. అందరిని టచ్ చేసిండు, అందరికి సాయం చేశాడు. దాన్ని బట్టి అర్థం కావట్లా వాళ్ళ గవర్నమెంట్కి వీళ్ళ గవర్నమెంట్కి ఎంత డిఫరెంట్ ఉందో. అది ఖచ్చితంగా వైసీపీ, ఖచ్చితంగా జగన్ సీట్లు వస్తాయి అన్న. మా వైసీపీ నాకు తెలిసి 120 లోపు వస్తాయి అన్న. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది, దానికి ఇబ్బంది లేదు. అనిల్ కుమార్ యాదవ్ని కూడా ఇక్కడ పెడతాం, చాలా ఇంపార్టెంట్. ఎంపీ క్యాండిడేట్గా ఏంది దానికి ఇబ్బంది. ఆయన మంత్రిగా చేసిన ఆయన, ప్రతి నోళ్ళలో నాటిన ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇబ్బంది ఏం లేదు. ఆయన చూసి పెట్టేది, ఎమ్మెల్యేలని మార్చేది. ఎందుకంటే ఆడున్న బలగాలను బట్టి కులగన్న సర్వే జరిగింది కాబట్టి. కులగన్న సర్వే జరగటంలో ఏపీలో 2nd ప్లేస్ మందే. అది స్పీడ్ కావటంలో 3rd ప్లేస్ అయినా కానీ 2nd ప్లేస్ మందే. ఎంతో పక్కన తెలంగాణ ఉంది, చేసిందా? చేయలే. మంది అంతా కులగన్నలో వారం రోజుల్లో కంప్లీట్ చేసాం. ఏపీ టాప్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కారణం సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, దానివల్లే. అది అన్న. రోడ్డు చెప్పండి. తెలుగుదేశానికి. తెలుగుదేశానికి ఎందుకు? ఏం చేశాడు జగన్? సంక్షేమం తీసుకొచ్చారు కదా. ఏం సంక్షేమం దేనికి? అది ఉద్యోగాలు తీసుకొచ్చారు, బెటర్ సచివాలయాలు. ఎన్ని ఇచ్చాడు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? ఏం చేశాడు? 10 రూపాయలు ఇచ్చి ఒక 100 రూపాయలు లాక్కోవటమే కానీ మద్యం, ఇసుక, మట్టి ఇవన్నీ దోపిడీగా. ఇప్పుడు అవన్నీ చేస్తుంది లోకల్ లీడర్లు కదా. ఆయన లీడర్లు అయితే ఆయన ఇది చేయొద్దా? ఆయన ప్రమేయం లేకుండా వీళ్ళు చేస్తారా? అధికారం మాదేనని పోలీసులను అడ్డం పెట్టుకొని జనాన్ని కేసులు పెట్టడం ఇవన్నీ చేయటం చేస్తున్నారు. ఎవడు ఓటేస్తాడు? ఎందుకు ఒకసారి చూస్తారు, రెండోసారి వేయరు. ఆయన 100 కాదు 2 కోట్లు ఇచ్చినా కూడా వేయరు. వాలంటీర్ వ్యవస్థ వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి వారికి చాలా వరకు లబ్ధి పొందుతున్నారు కదా. ఏం పొందుతున్నారు? ఎందుకు? వాళ్ళు సచివాలయం స్టాఫ్ ఉందగా, వాళ్ళ చేత చేయించగా పనులు. వీళ్ళు ఎగస్ట్రా మనుషులు. వీళ్ళు ఎందుకు? వీళ్ళు ఏం చేయను? వీళ్ళకి 5,000 ఇచ్చి వాళ్ళని మేపటమే కానీ రాష్ట్రానికి ఏమన్నా రోడ్లు పోచాడా, లేకపోతే డ్యాములు కట్టాడా? ఖాళీగా ఉన్న వాళ్ళకైతే ఉద్యోగాలు ఇచ్చాడు కదా. ఎవరు ఇచ్చాడు? అది ఉద్యోగమా? 5,000 ఉద్యోగం? అది 5,000 ఉద్యోగమా? పిల్లలు బతుకుతారా? రైతుకి ఏమన్నా చేశాడా సబ్సిడీ? ఒక్కటి చెప్పు, రైతుకి ఏమన్నా చేశాడా సబ్సిడీ? ఒక్కటి చేయలా. ఇంతకుముందు తైవాన్లు, స్పేర్లు, ఇవన్నీ డ్రిప్పులు, సోలార్లు అవి ఇచ్చేవాళ్ళు. ఇవాళ అసలు సచివాలయంలో అవన్నీ ఇచ్చేవాడే లేడు. ఇంకా ఆయనకి ఎందుకు ఓటేయాలా? ఒక ఛాన్స్ అని అడిగాడు, వేశారు. జనం ఏదో గాలి మీద ఏదో చేస్తాడని ఈసారి వేస్తారు. వెనకమాల 200, 300 వస్తున్నాయి. కరెంటు బిల్లు ఆంధ్ర ఒకటే కాదు కదా, మొత్తం దేశంలో చాలా. డీజిల్ ఎందుకు పెంచుతున్నాడు? డీజిల్ అదేమనంటే డీజిల్, పెట్రోలు మోడీ పెంచుతున్నాడు అని అంటారు. అవును, అది మోడీ సంస్థ అని అంటారు. మోడీ కాడి నుంచి వచ్చినా కానీ ఇక్కడ అసలు తగ్గట్లేదుగా. ఆడ 30 రూపాయలు 40 రూపాయలకు వస్తుంది. సరే ఇంకొక 40 తీసుకో, 70 రూపాయలు 80 రూపాయలు అన్న ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ 100, 110 రూపాయలు నవ్వుతున్నారు. మళ్ళీ రోడ్లు చేస్తని రూపాయి ఎక్స్ట్రా నవ్వుతున్నాడు. అన్ని దగ్గర అన్ని రాష్ట్రాలు అంతే కదా, పెట్రోల్ డీజిల్ ధరలు. మనకి పక్క రాష్ట్రానికే తక్కువ ఉంటుంది. ఎంత? 2 రూపాయలు తేడా 2 ఉంటుంది. ఒక్కోసారి 10 రూపాయలు ఉంటుంది, 5 రూపాయలు, 6 రూపాయలు అట్లా తేడా ఉంటుంది. అది ఓకే. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వానికి? ఎవరు చెప్పగలుగుతారు? సీట్లు ఎన్ని వచ్చేది ఎవరు చెప్పగలుగుతారు? 100 నుంచి పైన వస్తాయి అనుకుంటున్నాం. అయితే గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ అయింది. నమస్కారం అండి. నమస్కారం. ఈసారి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? రఘుబాబుని గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకని? ఆయన మంచివాడు. వైసీపీ ఎమ్మెల్యే అవినీతిపరుడు, దురాఘాతాలు, కబ్జాలు, పనిమాల కేసులని పెట్టి జనాన్ని ఏడిపియటం. అతని ప్రవర్తన బాగాలేదని ఎక్కువ % అరవింద్బాబుకి ఓటేద్దాం అనుకుంటున్నాను. నరసరావుపేటకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలి? ఇంకా ఏ డెవలప్మెంట్ చేయలేదండి ఆయన అసలు. లోగడ శివప్రసాద్ గారు చేసిన డెవలప్మెంట్ తప్ప ఇంకొక వ్యక్తిగా వచ్చి ఒక బోర్డు వేసుకుని డెవలప్ చేసింది ఏమీ లేదు.
ఇప్పుడు చేయగలిగింది కూడా ఏం లేదని నాకు పడుతుంది. అండర్ బ్రిడ్జి కావచ్చు, టౌన్ హాల్ కావచ్చు, సాదీఖానా కావచ్చు, స్టేడియం కావచ్చు, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కావచ్చు, ఏదైనా సరే మంచినీరు వాటర్ స్కీమ్ కానీ నగరికల దగ్గర ఏది చేసినా డాక్టర్ గారు చేసాడు తప్ప సిమెంట్ రోడ్లు కావచ్చు, ఎస్సీ పీడబ్ల్యూఎస్సీ గారు ఆఫీస్ కట్టడం కానీ, రిజిస్టర్ ఆఫీస్ కట్టడం కానీ ఇవన్నీ కూడా ఏది చేసినా ఆయన చేసాడే తప్ప వీళ్ళుగా కాంగ్రెస్ వాళ్ళుగా ఎప్పుడు కట్టారు. జిల్లా జడ్జీలు బంగ్లా కట్టింది కూడా శివప్రసాద్ గారి టైంలోనే. ఏది చేసినా గాంధీ పార్క్ కావచ్చు, ఏదైనా డెవలప్మెంట్ చేసినా ఆయన చేసాడే తప్ప వీళ్ళ టైంలో ఎలాంటి అభివృద్ధి లేదు, ఏమీ లేదు. వరగా శూన్యం. పంచాయతీ డబ్బులే జగన్ గారు కాజేస్తున్నారు. 15-14 ఆర్థిక సంఘం డబ్బులే. ఇంక వీళ్ళు ఏం చేస్తారు? గ్రామ స్థాయిలో కూడా ఏం చేయలేరు. జరిగే పని కాదు. ఆయన టైంలో హౌసింగ్ బోర్డు ఇళ్ళు కానీ, ఇళ్ళ ప్లాట్లు కానీ అన్నీ ఎవరికి ఏం కావాలో చేశాడు. వాళ్ళ పరిస్థితి లేదు, అంత అవినీతి. ఈ ఇళ్ళ ప్లాట్లు అన్నారు, వాటిలో కూడా ఎక్స్ట్రా రేట్లు వేసుకొని రైతు దగ్గరకు ఉన్నది తక్కువ రేటు, వీళ్ళు ఎక్కువ రేట్లు తీసుకొని గవర్నమెంట్ అంటగట్టడం. ఆ ప్లాట్ సరిగ్గా ఇంతవరకు ఇవ్వనే లేదు, ఎవరికి పట్టాలు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా కట్టించారు ఈ ఊళ్ళో హౌసింగ్ బోర్డు కింద. ఈసారి అయితే ఖచ్చితంగా ఆనందబాబుని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు జనం అదే ఆలోచనలో ఉండాలని మాకు అర్థమవుతుంది జనంలోకి. ఈ అభివృద్ధి అంతా, ఈ రోడ్లు ఇవన్నీ అంతా గవర్నమెంట్లోనే జరిగింది, తెలుగుదేశం గవర్నమెంట్లోనే. ఇక్కడ సిమెంట్ రోడ్డు, డబుల్ రోడ్డు పల్లెటూరుకి వేశారంటే, ఈ పల్లెటూరుకి వేశారంటే ఆయన వల్లే సాధ్యమైంది. వీళ్ళు వచ్చినాక వాటి మీద ప్యాచ్లు కూడా ఇలా. దానికోసం, అభివృద్ధి కోసం మేము దానికే వేస్తాం, తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చేస్తారని చెప్తున్నారు, పల్లెటూరుని డెవలప్ చేస్తాను. ఏం చేశారు చెప్పమని, పలానా చేశారు, ఇది ఈ ఊళ్ళో ఇది చేశాను అని చెప్పాలి. సచివాలయాలు ఒకటి కట్టారు, అవి తీసేసేయండి. అవి కాక ఇంకేం, అవి ఏం ఉపయోగం? వాలంటీర్ వ్యవస్థ ఏముంది? 5,000 ఇస్తున్నారు వాళ్ళకి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ఎవరికి ఇచ్చారు? మీకు ఇచ్చారా, నాకు ఇచ్చారా? ఇప్పుడు వాలంటీర్ అంటే ఏమన్నా తీసుకొచ్చి వాలంటీర్ ఆ బజార్లో ఇస్తే చెప్పొచ్చు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు కూడా అబద్ధపు హామీలు ఇచ్చినట్టు చెప్తున్నారు. అవి ప్రతిపక్షాల వాళ్ళు అన్ని అదే చెబుతారు. ఈయన కూడా అన్ని అబద్ధ హామీలు కాక ఏమీ లేవు. 5,500 ఇస్తామని 5,500 ఇచ్చిండు. మోడీ గారు ఇచ్చి వడ్డీ అంతకుముందు వచ్చే వడ్డీ రాయితీలు లేవు, తీసేశాడు. మరి మిషనరీస్ ఏమి ఇలా. అది వరకు కోత మిషన్లు అన్ని ఇచ్చారు. ఇప్పుడు ఏ మిషనరీ ఇచ్చారు? ఏ ఊర్లో ఎక్కడ ఏమి ఇచ్చారు? 3 రాజధానులతో డెవలప్ చేస్తా అంటున్నారు. 3 రాజధానులు, అసలు ఏ రాజధాని, ఒక రాజధానే దిక్కు లేదు. 3 రాజధానులు ఏం చేస్తాడు ఆయన? అసలు ఏడన్నా బిల్డింగ్ కట్టాడా? ఆయన సొంతగా కట్టుకున్నాడు కానీ ఎక్కడా కట్టలేదుగా. చెప్పు కట్టింది అనేది చెప్పు. ఇవాళ వడ్డీ కడితే ఎప్పుడూ వేస్తా ఉంటున్నారు, ఎప్పుడు వేసేది లేదు, తీసేది లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మీకు ఏ అంశం కూడా నచ్చలేదా? మాకేమీ నచ్చలేదు, అందుకని మేము తెలుగుదేశానికి ఓటు చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు అక్కడ రాజధాని ఏమైంది? మట్టి కూడా తవ్వుకొని పోయారు. తెలుసుగా, మీకు కూడా తెలుసుగా. మట్టి కూడా రోడ్లు ఉండవు, రోడ్లు వేసిన మట్టి కూడా తవ్వుకొని పోయారు. ఇప్పుడు అది ఎవరిది? ప్రజావేదిక ఎవరిది కాదుగా, గవర్నమెంట్దేగా. రాగానే అది కూలుతుంది ఎందుకని చెప్పు. అది ఎందుకు కాదు ఏంది? లేకపోతే ఆయనే ఏదో ఒకటి పెట్టుకొని ఆయనే ఉండొచ్చు అందులో. చంద్రబాబు గారే సీఎం గా కావాలన్నా. అంతే. పవన్ కళ్యాణ్ పొత్తుపై మీ అభిప్రాయం ఏంటి అంటున్నా? పవన్ కళ్యాణ్ పొత్తు కలుస్తాన్నాడు కాబట్టి అందరూ పొత్తు కలిస్తేనే బాగుంటుందని మేము అది. ఇప్పుడు 2014 ఎలక్షన్ తర్వాత పరస్పరం వాగ్వాదాలు చేసుకున్నటువంటి చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని మళ్ళీ కలిసిపోవడం పట్ల ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం వాగ్దానాలు, వాళ్ళు ఏం ఎదురుపడి కొట్టుకోలేదు, ఏం చేసుకోలేదు. ఏం మాట్లాడాడు, ఏం చేశాడు? ఆయన ఏం చేశారు? పలానా చేశారని చెప్పు నాకు. బహిరంగంగా మా తల్లిని తిట్టించారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళని పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా. ఆ మాటలు ఎప్పుడు మేము వినలేదు, చెప్పలేదు. ఎప్పుడు చెప్పాడు? పలానా టైం అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ కలిశారు కదా. సో దాన్ని రాజకీయాల్లో అవి మొత్తం అంతా సహజం. ఎవరైనా సరే, ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, ఎవరైనా అది సహజమే. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 130 దాకా వస్తాయి అనుకుంటున్నాం. ఓకే. సేమ్ సంఖ్య వాళ్ళు కూడా చెప్తున్నారా? ఎవరి కాళ్ళు అట్టా చెప్పుకుంటారు. సంగతి అదేందో, వాళ్ళు 130 కాదు, వాళ్ళు 175 చదువుతున్నారు. 130 అన్నావు నువ్వు. 200 చదువుతున్నారు వాళ్ళు, 175 కూడా కాదు. 25 ఎక్స్ట్రానే. ఎంపీ సీట్లు కూడా ఉన్నాయి. కాదు
అంతా కలిపి 200 చెబుతున్నారు వాళ్ళు. ఎంపీ పార్టీగా ఈ 175 200 గెలుస్తామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అది పోలవరంలో అప్పుడు ఎంత చేశారు, ఇప్పుడు ఎంత చేశారు? ఇప్పుడు 10 పైసలు కాదు, 10 పైసలు కూడా చేయలేదు. ఆ రోజు అవన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఏం చేశారు? అవి మొత్తం కొట్టుకుపోయేటట్టు చేశారు వీళ్ళు వచ్చి. ఇప్పుడు నీళ్లు ఊరకనే అన్ని పోతుంటే కొట్టకపోతే లేవు ఏదైనా. మరి వాళ్ళు చేసింది అదే. ఏమన్నా కట్టి కాలువలో చేస్తే వీళ్ళు కూడా డెవలప్ చేస్తే దాన్ని నీకు రాజకీయంలో ప్రత్యర్థులు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు చేసిన దాన్ని నువ్వు అభివృద్ధి చేసి చూసు. అయ్యా ఇది వాళ్ళు ఆపేశారు, చేయలేదు, నేను అభివృద్ధి ఫలాన్ని చేశాను చూడు అని చెప్పు. అదే కానీ వాడు కట్టింది నేనెందుకు కట్టాలా, వాడు చేసింది నేనెందుకు చేయాలా, అవి పడేద్దాము పడగొడదాము అనే సామెతే కానీ ఏరేది లేదుగా. ఇప్పుడు ప్రజావేదిక అంటే అది అందరికి ఉపయోగపడేది. చంద్రబాబుకి ఒక్కడికి ఉపయోగపడదు, పవన్ కళ్యాణ్కి ఒక్కడికి ఉపయోగపడదు, జగన్కి ఒక్కడికి ఉపయోగపడదు. అది 9 కోట్లు సో అన్నారు, 9 కోట్లు అని అన్నారు. మరి అది ఊరనే వృధాగా ప్రజల డబ్బు, అది ఎవరి డబ్బు? ప్రజలదా, జగన్దా, లేకపోతే చంద్రబాబుదా? ఎవరిది డబ్బు అది? ప్రజలదేగా. మరి ప్రజల డబ్బుని నాశనం చేయటం ఎట్టుంటది? అయితే ఖచ్చితంగా చంద్రబాబు గెలుపుతాం డిసైడ్ అంతే. గురుగారు నమస్కారం. ఎవరికి వేద్దాం అనుకుంటారు సార్ ఓటు? మేము కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ అంటే షర్మిలాకే? ఇప్పుడిప్పుడే వస్తున్నారు కదా ఆవిడ. వచ్చినా కానీ ముందు అండి ఆయన పుంజుకుంటుందని. అది ఓకే. ఏంటి ఎందుకు ఆవిడకి వేయాలని డిసైడ్ అయ్యారు? కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అందరికి రైతులకు కానీ అందరికి బాగుంటుందని లేదు. అంటే దేని ఏ విధంగా బాగుంటుంది? ఇది వాళ్ళ రైతు వర్గంగా అయితే లేబర్ కానీ దేనికైనా పని కేంద్ర గవర్నమెంట్ బాగా కాంగ్రెస్ అయితే చేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో ఉంది కదా కాంగ్రెస్, మరి సో అలాగే ఇక్కడ కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అది అంతే. ఓకే ఓకే. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తెలుగుదేశం అండి. తెలుగుదేశమా? ఓకే. ఎందుకని? ఎప్పుడంటే టీడీపీని వేసేది. ఓకే, అది ఓకే. వాళ్ళు డెవలప్మెంట్ లేకపోయినా కూడా మీకు పథకాలు ఇవ్వకపోయినా ఆయనకైనా వేసేది టీడీపీకే డిసైడ్ అది. ఓకే, థ్యాంక్ యూ. వేద్దాం అనుకుంటున్నారు రోటీ సారి? జగన్కి వేస్తామండి. జగన్కే? ఎందుకు? ఆయన బాగా చేసిండు. ఏం చేశారంటారు? అన్ని పింఛన్లు ఇచ్చిండు, ఆనుకుని అన్ని ఇచ్చేసిండు, అన్ని బాగా సరి చేసిండు. ఆయనకే వేస్తాం. ఇప్పుడు పింఛన్ 4000 చేస్తా అన్నారు చంద్రబాబు, మరి ఎంతవరకు? మునుపు రుణమాఫీ చేసిండు, చేయలేదు. ఇప్పుడు డ్వాక్రాలు అంటుండు, అది అంటుండు, ఇది ఇచ్చేది ఎంతవరకు అండి? ఇప్పుడు 3 సిలిండర్లు ఇస్తారంట. సిలిండర్లు బస్సులు అంట. ఇవన్నీ ఎందుకండి ఈ మాటలు చెప్పటం? చేస్తారు కాబట్టి చెప్తున్నారేమో. ఏది మునుపు ఏం చేసిండు? అప్పు తీసేసిండా అనుకుని ఆయన ఇచ్చిండా? ఎవరు బాగు చేస్తారు వాళ్ళకి వేస్తామండి. అది ఈయనేమో అనుకుని మొత్తం ఇచ్చేసిండు. అభివృద్ధి చేయలేకపోయాడు ఆంధ్ర రాష్ట్రానికి. మనకు ప్రత్యేక హోదా తేలేకపోయాడు, ఒక రాజధాని తేలేకపోయాడు కదా. తేలేకపోయాడు. అంతకుముందు నువ్వు రాజధాని కుదబెట్టి డబ్బు తీసుకొచ్చి వాడుకున్నావుగా, అప్పుడు నువ్వేం చేసావు? అన్న నమస్తే. నమస్కారం. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నాను మీ ఊరు నుంచి ఓటు? చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, ఎందుకని? అభివృద్ధి లేకపోవటం బాగా ఇబ్బంది అయింది జనాలకి. సంక్షేమాలు తీసుకొచ్చారు కదా. సంక్షేమాలంటే ఇప్పుడు ఇంటికి 1000 రూపాయలు ఇచ్చిన ఖర్చులను లెక్కేసుకుంటే 2000 ఖర్చు అవుతుంది. అంటే జనాలే 1000 రూపాయలు నెలకు పోతున్నాయి. దానివల్ల ఇబ్బంది జరుగుతుంది. ఇంకొకటి నిరుద్యోగం, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరి సచివాలయాలు కట్టి ఉద్యోగాలు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు చెప్తున్నారు కదా. వాలంటీర్లు ఎవరికి ఇచ్చారండి? చదువుకున్న వాళ్ళకి ఇచ్చారా? ఇలా కార్యకర్తలకు ఇచ్చారు. చదువుకున్న వాళ్ళు ఏం కావాలా? చదువుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి మరి వాళ్ళ పరిస్థితి ఖర్చులు పెట్టి 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్న విద్యార్థి ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. మరి అతని పరిస్థితి ఏం చెప్పండి? వాలంటీరు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు. దానికి చదువుకి వాలంటీర్కి సంబంధం లేదు అసలు. వాళ్ళ చదువులు ఏం చెప్పండి, వాళ్ళ క్వాలిఫికేషన్లు ఏం చెప్పండి. మీ ఊర్లో సర్పంచ్ గారు పోయినసారి ఏ పార్టీ మీద నెగ్గారు? మా ఊళ్ళో ఎలక్షన్ జరగలేదండి. ఎందుకు? నామినేషన్ ఏమీ లేదు. టీడీపీ ఏమీ లేదా? ఎందుకని ఇట్లా? వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారు అటు చేశాడు. మమ్మల్ని దగ్గర 2 నెలల చేతులు కాగితాలు బిక్కుని పోయారు. అదేమంటే మేము లోన్ వేస్తామన్నారు. మేలకొండ నెలకు వచ్చాము. ఓకే,
నామినేషన్ స్థానంగా నైట్ అతని ఇంట్లో మందు పెట్టి వాళ్ళే పెట్టి తీసుకొని పోయి లోపల నుంచి మీరు కాంప్రమైజ్ అయితేనే వదిలిపెడతాం అన్నారు. అందువల్ల నామినేషన్ వేయలేదు. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇలాంటివి కాదు, రాష్ట్రంలో జరిగినవి మొత్తం అవే, ఏడే కాదు. మీరు ప్రతి ఊరు వెళ్తున్నారు కదా, అన్ని ఊళ్ళలో మీ ఊళ్ళో ఎలక్షన్ జరిగిందా, నామినేషన్ వేసారా నాకు కనుక్కోండి. మనం చెప్పేదే ఉంది, పబ్లిక్ లో అందరికి తెలిసిన విషయాలే కదా. ఈసారి అయితే ఖచ్చితంగా చంద్రబాబు వస్తాడు అనుకుంటున్నారు. రాకపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయండి. వస్తాడా కాదు, రాష్ట్రానికి అవసరం అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసాడు కదా, వాళ్ళ కోసం కాదు, రాష్ట్రానికి అవసరం చంద్రబాబు రావటం. లేదనుకోండి మరో బీహార్, ఇది శ్రీలంక అయ్యే పరిస్థితులు వస్తాయి ఇక్కడ. సో పవన్ కళ్యాణ్ గారు కలిసారు కదా చంద్రబాబుతో, దానికి మీరేమనుకుంటున్నారు? కలవటం మంచిదే. పోయినసారి విడిపోవటం వలన కాస్త ఇబ్బంది జరిగింది. కొంచెం ప్లస్ ఉండిద్ది, ఒక 100లో 80% ప్లస్ ఉండిద్ది, ఒక 20 మైనస్ ఉండిద్ది. 80 అంటే ప్లస్ మంచిదే. ఈసారి అయితే చంద్రబాబు గారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మేము 120 దాకా వస్తాయి అనుకుంటున్నాం. నమస్కారం అండి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగన్కే. జగన్కి ఎందుకని? మాకు పనులు చేశాడు కాబట్టి. పనులా? ఏ పనులు? రైతు భరోసా అన్ని ఇచ్చాడు కాబట్టి మాకు. అంటే ఈ నవరత్నాలు అన్ని ఇచ్చాడు. మరి అభివృద్ధి లేకుండా చేశారు రాష్ట్రాన్ని అంటున్నారు కొంతమంది. అంటారు, దాని ఎవరి ఇష్టం వాళ్ళది, మనం చేసిపోయేది కాదు కదా ఇది. అదే వచ్చిపోయేది కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. అది ఇప్పుడు రాజధాని లేదు కదా, రాజధాని అది వచ్చినాక ఆడతాడు మళ్ళీ. ఇప్పుడు అమరావతిని 3వ స్థానానికి తీసుకొచ్చారు రాజధానిలో. దాని పట్ల మీరు ఏమంటారు? వచ్చినాక చేస్తాడు మళ్ళీ. ఇటీకి వస్తే చేత రోడ్లు అని అయ్యి చేస్తారని అనుకుంటున్నాం మేము. నిత్యావసర ధరలు అన్ని పెంచేశారు కదా, కరెంటు బిల్లులు అన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు కదా, పర్లేదంటారా సామాన్యుడికి? పెరుగుకున్నట్టు ఉంటే ఇప్పుడు పెరగకున్నట్టు ఇచ్చే తప్పుడు. సో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి? మా 100 వస్తాయి అనుకుంటున్నాం అండి మేము. గవర్నమెంట్ అయితే స్థాపిస్తుంది అనుకుంటున్నాం. ఓకే. సో మద్యపాన నిషేధం అని చెప్పి చేయలేకపోయారు కదా మరి? చెప్పిన చేయాలి, ఎవరు చేయలేరుగా, కొన్ని చెప్పినన్ని అందరు చేయలేరుగా. ఆయన చంద్రబాబు రుణమాఫీ చేశాడు ఆయన రైతులకి. మరి డోక్రా పసుపు కుంకుమ అన్నాడు, ఇచ్చాడా? లాస్ట్ లో ఇచ్చాడు, ఒకసారి ఇచ్చాడు, లాస్ట్ లో ఇచ్చాడు, రెండోసారి ఇవ్వలేదుగా. సో ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే ఓటేద్దాం అనుకుంటున్నారు. నమస్కారం అన్న. నమస్తే అన్న. ఎవరికి వేస్తాయి ఈసారి ఓటు? జగన్కేనన్నా. జగన్మోహన్ రెడ్డికి ఎందుకని? జగన్మోహన్ రెడ్డి అనేకమైన పనులు చేశాడు, మంచి పనులు అంటే సంక్షేమాలు చేశాడు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మరి ఇప్పుడు పేదవాడికి సంక్షేమ పథకాలు అంతనే సరే, మరి నిత్యావసర ధరలు పెంచేశారు కదా. నిత్యావసరం మన రాష్ట్రంలోనే కాదు కన్నా, ప్రతి రాష్ట్రంలో పెరిగి ఉన్నాయి. మన ఒక్క రాష్ట్రంలోనే కాదుగా, ఏ రాష్ట్రంలో అయినా ఇవే రేట్లు పెరగకుండా ఉండలేదుగా. ఈ ఒక్కసారి పెరిగినాయి కాదు అనుకోవడానికి. మధ్య రేట్లు కూడా ఎందుకు పెంచాలి? మిగతా రాష్ట్రాల్లో మధ్య రేటు ఒక రకంగా ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ఎందుకు? మద్యం రేట్ అంటే మందు తాకుండా చేయాలని చేశాడు. మరి దాని మీద రేట్లు ఎక్కువ పెరిగితే తాక్కుని ఉంటారని చేస్తున్నాడు. దానికోసమే తాగుతున్నారుగా, పుస్తలమైనా తాగుతున్నారన్న. ఇప్పుడు మందు తాకుండా చేయడానికి కదా చేస్తుంది. మరి మద్యం రేట్లు పెరుగుతున్నాయి అంటే రేట్లు పెరిగితే తాక్కుని ఉంటారని పెంచాడు. రాజధాని తీసుకురాలేకపోయాడు. మరి రాజధాని అంటే ఇప్పుడు ఏర్పడింది రాజధాని, రాష్ట్రం ఎడగొట్టినాక మరి చాలా ఉంటదిగా. 3 రాజధానులు అంటున్నాడుగా. మీకు దగ్గరగా ఉన్నటువంటి అమరావతిని కూడా 3వ ప్లేస్ లో పెట్టేశాడు రాజధానుల్లో. 3 రాజధానులు ఉన్నాయి ఇప్పుడు. 3 రాజధానులు చేశాడుగా. మరి ప్రతి 3 రాజధానులు అంటే కార్యక్రమం సంక్షేమ పథకాలు చేయాలి, కార్యక్రమం ఇదంతా అభివృద్ధి కావాలి, టైం పట్టిద్ది. ఇప్పటికి జరగాలంటే జరగదుగా. ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తుందన్న. ఇప్పుడు మళ్ళీ జగన్ గెలిస్తే ప్రత్యేక హోదా తెస్తాడనా? ప్రత్యేక హోదా తెస్తాడు కన్ఫర్మ్ గా. ఓకే. కరెంటు బిల్లు పెంచేశాడు, అన్ని పెరిగిపోయాయి కదా. కరెంటు బిల్లు అంటే ఇవాళ అన్ని రేట్లు పెరిగిపోయినాయి అన్న. కరెంటు బిల్లు పెరగకుండా ఏం చేస్తే అన్ని రేట్లు పెరిగినాయి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీ గ్రామానికి బాగుందా? బాగానే చేశాడు. బాగా చేస్తున్నారు వాలంటీర్లు? బాగానే చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని తీసేయాలని చెప్పి ఒక టైంలో మాట్లాడిన వ్యక్తులు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ, మరి వాళ్ళే మరి మేము 10,000 ఇచ్చి మరి పెట్టుకుంటాం అంటున్నారు వాలంటీర్లే. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? 10,000 ఇచ్చి అంటే ఏదో వాళ్ళ ఓట్లు సంపద కోసం ఇవన్నీ చేస్తున్నాడు.
వాళ్ళ ఓట్లు పెంచుతారేమో రేటు జీతాలు ఎక్స్ట్రా ఇస్తారంటే వాళ్ళకి ఏదైనా చేస్తారేమోనని చేస్తున్నాడు. ఇదంతా దొంగ మాటలు దొంగ కథ వాళ్ళని నమ్మకూడదు. అది ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి? ఏదైనా 140 తగ్గదన్న, 140 కంపల్సరీగా వస్తాయి. లోకల్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? లోకల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, వైసీపీకే. ఓకే ఓకే నమస్తే. జగన్మోహన్ రెడ్డికి వేస్తే మంచి జరిగిద్దని నా అభిప్రాయం. ఎందుకని జగన్మోహన్ రెడ్డికి? ఆయన మంచిగా చేశాడు. ఓకే, అభివృద్ధి లేదు కదా మరి రాష్ట్రంలో. మరి ఇంక వాళ్ళు మేము మంచిగా చేస్తున్నాడు అనుకుంటున్నాం. ఏ రకమైన మంచి అంటే ఇప్పుడు మద్య రేట్లు పెంచారు. సో ఆ మద్య రేట్లు పెంచడం వల్ల ఇంట్లో తాగే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఇంట్లో ఆడవాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి కూడా మరి తాగేస్తున్నారు కదా, మరి తప్పే కదా అది. ఆయన మాకు మంచి పనులే చేస్తున్నాడని మాకు అభిమానం ఉంది. ఓకే, చంద్రబాబుకి ఎందుకు వేయద్దు అనుకుంటున్నారు? మాకు ఫస్ట్ నుంచి మేము జగన్మోహన్ రెడ్డిని నమ్మాము, ఇంకా ఆయనకే వేయాలనుకుంటున్నాం. ఓకే ఓకే. సో ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి? గెలుస్తాడు అనుకుంటున్నాం, మాకు నమ్మకం ఉంది. ఆయన గెలవాలని దేవుని తలుచుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం. అన్న నమస్తే. నమస్తే. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు? ఎందుకు వేయకూడదు? ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి చేయలేదు కదా. అవును, రేట్లు పెంచేశాడు. మద్యపాన నిషేధం అంటే అన్న ఏం చెప్పాడు, రేట్లు పెంచి ఆ సామాన్యుడు కరెంట్ కొట్టేలాగా రేట్లు పెంచి విడతల వారిగా చేస్తాను. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టాల్సింది క్వార్టర్ వస్తుందేమో. ఇంకా ఒక మనిషి 200 తాగే మనిషి 1000 రూపాయలకి ఎవరు తాగరు. 1000 రూపాయలు పెట్టినా సరే ఓకే, ఇబ్బంది ఏం లేదు దానికి. 4 క్వార్టర్లు తాగేవాళ్ళు 1 క్వార్టర్ తాగుతాడు. దానివల్ల ఇంకా రేటు పెడితే అది కూడా మానేయొచ్చేమో. అలా కూడా ఆలోచించారు. కరెంటు బిల్లు పెంచేశారు, మరి నిత్యావసరాలు పెంచేశారు. సామాన్యుడికి అయితే ఎవరికి పెరగల. ఇప్పుడు నేనున్నాను, నాకు వచ్చినంత 150-200. ఎవరికి? ఆ టీడీపీ కార్యకర్తలకి, ఆ నాయకులకి పెరగటం తప్పితే ఎవరికి సామాన్యులకి ఎవరికి పెరగల. వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం అది. ఇప్పుడు ప్రజల్లో గట్టిగా ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి నరసరావుపేట ప్రజలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు లోకల్ లీడర్లో? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీ. ఓకే, ఏ విధంగా అంటే ఏ అభివృద్ధి? మంచి పనులు, గవర్నమెంట్ తరఫున చేసే మంచి పనులు. మీ గ్రామానికి ఎలాంటి తీసుకొచ్చారు ఆయన? విలేజ్ క్లినిక్ ఒకటి వచ్చింది, సచివాలయం స్టాఫ్ నిజంగా ఒక దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సామాన్య ప్రజలు చేసుకోలేని పనులు ఇంటికి వచ్చి ఒక వాలంటీర్ ద్వారా చేసుకుంటున్నారు. అంత మంచి పని చేసేవారు ఎవరికైనా సరే ఓటేస్తారు. అది. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి? 135 నుంచి 150 లోపల. ఓకే, సో ఇప్పుడు రాజధాని అనేది లేకుండా చేశారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? రాజధాని లేకుండా ఎలా ఉంది? 3 రాజధానులు అని చెప్పారు. చేస్తారు, డెవలప్ చేస్తేనే మన రాజధాని వస్తుంది కదా. డెవలప్ చేయాలి. అది ఒక ఇప్పుడు అమరావతి అనేది 5 సంవత్సరాలు చంద్రబాబు చేస్తా అన్నాడు, 5 సంవత్సరాలు చేయలే. మన 3 రాజధానులు చేసుకోవాలంటే మినిమం కొంత టైం పడుతుంది. అది ఎంత అనేది 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు చేస్తాడు. ఆ నమ్మకం మాకుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడానికి నాకు 20కి పైచిలుకు ఎంపీ స్థానాలు మీరు ఇస్తే నేను కేంద్రం మెడలు వంచైనా సరే తీసుకొస్తాను ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయినా కూడా దాని వైపుకి అసలు అడుగులు అనేది వేయట్లేదు ఆయన. ఏంటి కారణం? 22 మంది ఎంపీలు ఇచ్చారు ప్రజలు. ప్రత్యేక హోదా కావాలంటే మన కేంద్రం అనేది మన రాష్ట్రం మీద ఆధారపడి ఉండాలి. ఇప్పుడు అవసరం లేదు కేంద్రానికి. మన అవసరం వాళ్ళకు వచ్చినప్పుడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది, మన రాష్ట్రం డెవలప్ అయింది. ఇప్పుడు యువతకి నిరుద్యోగం ఉంది కదా చాలా వరకు ఆంధ్ర రాష్ట్రంలో, వలసలు వెళ్ళిపోతున్నారు, చెన్నైకి వెళ్ళిపోతున్నారు, బెంగళూరు, హైదరాబాద్, రకరకాలుగా పక్క రాష్ట్రానికి వెళ్తున్నటువంటి వ్యక్తులు, పక్క రాష్ట్ర వ్యక్తులు మన దానికి రావట్లేదు ఉద్యోగాల కోసం. ఇక్కడ ఏంటంటే పరిశ్రమలు లేవు. ఏంటి దీనికి కారణం? ఒక్క ఏపీయే కాదండి, హైదరాబాద్ నుంచి చెన్నై పోయిన వాళ్ళు ఉన్నారు, ముంబై, అలా రాష్ట్రాలు అంటే పెద్ద చదువులకి ఒక ఉన్నత విద్య చదివిన వాళ్ళు ఎవరైనా సరే పక్క రాష్ట్రంలో ఇంకొకటి పెద్ద చేసుకుందామని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నది. అది టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడైనా సరే పెద్ద చదువు చదివి ఆ రాష్ట్రంలో ఆ దేశం పోవాలని యూఎస్ఏలో ఉన్నారు. మన రాష్ట్రం ల్యాక్ కాదు, పెద్ద చదువు చదువుకొని ఇంకొద్దిగా పెద్ద జాబ్ చేద్దామనే వెళ్తున్నారు, కానీ వలసల వల్ల ఏం కాదు అది. అది ఇప్పుడు పోయినసారి సర్పంచ్ ఎలక్షన్ జరిగిందా ఇక్కడ? జరిగిందా? మామూలుగా ఏకగ్రీవం చేశారు. ఏకగ్రీవం ఎలా? ఏకగ్రీవం అంటే ఎలా? ఈ గ్రామంలో ఓటింగ్ లేకుండా ఈ నాయకుడు మాకు మంచి చేస్తారు అని నమ్మకం ఉంటే అవతల పార్టీ వాళ్ళు కూడా మేము చేయలేము అనే దాని మీద వాళ్ళు
నామినేషన్ కూడా ఇలా దానివల్ల ఏకగ్రీవం అయిపోయాం. ఏకగ్రీవంగా గెలిపించారు. ఏమైనా మంచి జరిగిందా మరి? చాలా. ప్రతి చిన్న విషయం అయినా సరే ప్రెసిడెంట్ గారు ఇంటికాడికి వచ్చేసి మీకు ఏమి సమస్య అని ప్రతి ఇంటికి తిరిగి సమస్య పరిష్కారం చేశారు. అయితే ఈసారి ఖచ్చితంగా వైసీపీ వస్తుందంటున్నారు. తప్పకుండా. జగన్కి ఎందుకు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి వేద్దామని? ఆయన మంచి పనులు చేస్తాడని. మంచి పనులు అంటే అభివృద్ధి లేకుండా ఉంది ఆంధ్ర రాష్ట్రం. అభివృద్ధి లేకుండా ఉంది ఆంధ్ర రాష్ట్రం. లేదు, అభివృద్ధి ఉంది. ఓకే. సో ఇప్పుడు చంద్రబాబు వస్తే ఫ్రీ బస్ ఇస్తాడంట కదా లేడీస్ కి, అవుద్దా? గ్యాస్ సిలిండర్ 3 ఇస్తాడంట ఫ్రీగా సంవత్సరానికి. 4,000 ఇస్తాడంట పెన్షన్. వద్దు, ఏమవుతుంది మొత్తం జగన్మోహన్ రెడ్డికి వేస్తారు. అయితే అక్క చెప్పుకా, జగన్కి. జగన్కి ఎందుకు? మాకు అమ్మఒడి వచ్చిందన్న, మాకు నీళ్ళ బిల్లులు వచ్చినాయి. ఇంకా తిన్నా తినపోయినా జగన్కే వేస్తాం సచిన్ దాకా. ఇంకంతే. జగన్మోహన్ రెడ్డికి ఫిక్స్ అయిపోయారు. ఫిక్సే. మంచి చేసినా చేయపోయినా ఎంబెల్యే నాకు ఏ మొగోడు అట్లా ఆయన చెప్పిన కాడికి జగన్ చేసిన మేలు మేము మర్చిపోం. ఎలాంటి మేలు అనుకుంటున్నావు నువ్వు? మేలంటే పథకం గొప్పది అన్నిట్లలో. పిల్లలు ఏంటంటే ఇప్పుడు కూలికి తీసుకుపోయినా గానీ అమ్మఒడి పథకమే గొప్ప అని ఇప్పుడు కూలికి కూడా రావట్లే. ముందు నేను చదువుకోవాలని అది ఒకటి మైండ్ లో పడది. ఇప్పుడు అమ్మఒడి లాంటిదే చంద్రబాబు కూడా ఒకటి తీసుకొచ్చాడు. ఎంత మంది పిల్లలు ఉంటే ఇంట్లో 10 మంది ఉన్నా సంవత్సరానికి 15,000 లెక్కనిస్తా అంటున్నాడు ఆయన. 20,000 కాదు 30,000 ఇచ్చినా అది వద్దు మాకు. అది అనవసరం మాకు. మీకు బస్సులు ఫ్రీగా వేస్తాడంటమ్మా. దండగే. గ్యాస్ సిలిండర్ ఇస్తాడంట 3. జగన్ ఒకటి ఇచ్చిన సంవత్సరానికి కట్ల పోయి మేము వండుకుని ఆయన పేరే చెప్పుకోండి. 4,000 వేస్తాడంట పింఛను. మాకు వద్దు. జగనే బతికినా జగనే. ఆయన పెట్టని పెట్టపోని జగనే. జగన్ ఎందుకంటే మా అభిమానం కాబట్టి. అభిమానం ఓకే, అభిమానంతో పాటుగా అన్ని అందాలి కదా. అందినా అందకపోయినా ఇంకా అభిమానం ఉన్నప్పుడు ఇంకా వ్యక్తిగా అభిమానిస్తున్నారా? రాజశేఖర రెడ్డి వాళ్ళు అభిమానిస్తున్నారా? లేదు, రాజశేఖర రెడ్డి గారు ముందు అసలు కాంగ్రెస్ పార్టీ అభిమానం, అక్కడ నుంచి రాజశేఖర రెడ్డి గారు, అక్కడ నుంచి వాళ్ళ కొడుకు. అది ఇంకంతే, పార్టీ మీద ప్రేమే తప్ప ఇంకేం ఇచ్చినా ఈ పైన మేము ఆశించాం. పార్టీ తినట్టున్నా మేము పార్టీ కోసమే వేస్తాం. చంద్రబాబుకి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే మంచి చేస్తా అని చెప్తున్నారు కదా. చంద్రబాబు గారికి ఇచ్చినా కానీ చంద్రబాబు గారు అంటే మాకు ఫస్ట్ నుంచి అభిమానం లేదు కాబట్టి మేము వెళ్ళాము. అది ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ పార్టీ వల్లే జగన్మోహన్ రెడ్డికి వేస్తారు. ఓకే ఓకే. ఎవరికి వేస్తావు ఓటు ఈసారి? జగన్మోహన్ రెడ్డికే నా ఓటు. నా ప్రాణం పోయిందాక ఇంకా ఆయనకే. నీ ప్రాణం పోయిందాకా? గెలిచినా గెలవపోయినా ఆయనకే. అంటే ఎందువల్ల? నా ఓటు ఆయనకే. ఇప్పుడు 4,000 చేస్తాడు పింఛను. 4 కాదు 10,000 చేసినా మేము వేయం. జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అనుకుంటున్నావు. పోయినసారి వేసా ఓటా? నేను ఎప్పుడు వేసినా వాళ్ళకే. రాజశేఖర్ గారు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ అది కాంగ్రెస్, తర్వాత ఈ 2 తప్ప మేము ఎప్పుడు మేము మా ఓటు వచ్చిన తర్వాత ఇక 2 వాళ్ళకి వేయలేం మేము. ఇదే మాకు మేము అదేనయ్యా. ఏమన్నా కానీ ఎట్లా ఏదైనా కానీ మేము వేసేది ఆయనకి, జగన్కే. నమస్తే. నమస్తే అన్న. ఎవరికి వేస్తావు నీ ఓటు ఈసారి? చంద్రబాబు అడిగిన బాబుకి. ఎందుకు? ఆయన కొంచెం మాకు అండగా ఉండి కొంచెం ఏమన్నా ప్రాబ్లం ఉన్నామని కొంచెం సాయం చేస్తా ఉన్నాడు. ఓకే. లోకల్లో మీకు ఈ గ్రామాల పట్ల సపోర్ట్ ఎక్కువ ఉంటుందా? సపోర్ట్ ఎక్కువ ఉండేది అన్న. ఓకే. మాకు ఏమైనా ఆపద వచ్చినా కానీ ఆయన వచ్చి చూస్తూ ఉంటాడు. చూసి దాని గురించి మాట్లాడి దాన్ని అది అన్యాయం కలిగి ఉందా పాజిటివ్ ఉందా చూసి చెబుతా ఉంటాడు. ఓకే. పైన ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అన్న. ఎందుకని? ఆయన ఎన్నో మనకి ఐటీ కంపెనీలు అన్ని తీసుకొచ్చాడు. మనకి రాజధాని లేదు, రాజధాని కోసం మనకి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులతో అభివృద్ధి చేస్తా అంటున్నాడు కదా. మరి ఏదన్నా ఇంతవరకు ఏది ఒక రాజధాని కూడా లేదు కదా, ఏమి లేదు. మళ్ళీ పోలవరం ఏం కట్టలేదు. అలాంటప్పుడు ఎందుకు మనకి ఉద్యోగాలు కూడా ఏమి లేవు. మేము రోజు పనికి వెళ్తా ఉంటున్నాం. ఏదైనా మనం చదువుకున్న దాన్ని బట్టి ఏదైనా ఉద్యోగం చిన్న ఉద్యోగం ఉంటే దాన్ని బట్టి మనం ఏమైనా చేసుకోవచ్చు. రోజు పనికి వెళ్ళాలని ఎండలో కష్టపడి ఎన్ని చేయాలన్నా వేస్టే కదా. ఏదో ఇది చల్లటి గాలిలోనో ఏసీలో ఉండి పని చేసుకుంటే కొంచెం మనకి కొంచెం నలుగురికి సాయం చేసి మన కల్పన మన పని ఉండేటట్టుగా చూసుకుందామని. అయితే ఈసారి చంద్రబాబుకి వేద్దామని డిసైడ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు. సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని వచ్చినా ముందు చంద్రబాబు నాయుడే రావాలన్న. ప్రభుత్వం అయితే స్థాపిస్తాడు. నమస్తే. నమస్తే అన్న. ఈసారి ఎవరికి వేద్దాం మీ యూత్ అంతా? చదరవాడ అరవింద్ బాబు గారు. టీడీపీయా? టీడీపీ పక్కా టీడీపీ అన్న. ఏంటి ఈసారి కళ్యాణ్ గారి వల్ల యూత్ అంతా అటువైపు మళ్ళారు తెలుగుదేశం పట్ల?
లేదు నార్మల్ గా టీడీపీ పట్ల ఉన్నారు ఎప్పటి నుంచో? ఎప్పుడైనా టీడీపీ అన్న. ఈ కుర్తి గ్రామం నర్సాపేట మండలం పక్కా అరవింద్ బాబే వస్తాడన్న. ఇది మట్టి కాన్ఫిడెంట్ గా చెప్పడానికి ఏంటి ఆయన అభివృద్ధి కారణం? మనకి గోపిరెడ్డి గారు ఉన్నారు, ఏం చేశారన్న? లేదు అభివృద్ధి పనులు ఎక్కువగా వాళ్ళు చేశారని చెప్తున్నారు. ఏం లేదన్న, చెవటమే. ఇప్పుడు నేను చదువుతాను, ఏం సుఖం ఏం ఉండదు. అరవింద్ బాబు పక్కా వస్తాడు, వచ్చినా గానీ మాకు బాగానే మంచిగా చేస్తారని నమ్మకం ఉంది నాకు, మాకైతే ఉంది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు తీసుకొచ్చి డెవలప్ చేస్తా అంటున్నాడు, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదన్న, ఆయన గురించి ఆయన మనం చెప్పలేము. ఆయన చేసి 4.5 సంవత్సరాలు చేశారు, ఇప్పుడు ఏముందన్న? ఇన్నాళ్ళు బట్టి ఏం చేశారు చెప్పండి? ఏమీ లేదు. ఆ పైన చంద్రబాబు గారే వస్తారు. ఇక్కడ నర్సాపేట మండలం వరకు, జిల్లా వరకు చదరవాడ అరవింద్ బాబు గారే పక్కా టీడీపీ. ఎక్కడైనా పక్కా చంద్రబాబు గారు, పక్కా నర్సాపేట మట్టుకి అరవింద్ బాబు గారు పక్కా టీడీపీ. మొన్న గోపిరెడ్డి గారు వచ్చారు, మొన్న ఇక్కడ నైట్ 10 వచ్చారు. ఒక్కళ్ళు లేరు అన్న. అరవింద్ బాబు గారు వచ్చితే అల్రోపాలెం కానీ ఇక్కుర్త కానీ పిచ్చ జనం వస్తారన్న. గోపిరెడ్డి గారు వచ్చినప్పుడు జనం ఎవరు లేరు. అరవింద్ బాబు గారు వస్తే ఇప్పుడు పనులకు పోయిన వాళ్ళు కూడా వస్తారు ఫోన్ చేస్తే. అంత డబ్బు సంపాదించుకోవడం కారణం ఏంటి? కారణం అంటే అభిమానం. అంటే ఏ రకంగా? మంచితనం అన్న, దానికి మట్టుకి మంచితనం. గోపిరెడ్డి గారు ఉన్నారు, ఏం చేయలేదన్న మాకు వరకు. ఇక్కుర్తి వరకు ఏం చేయలేదు మాకు. మిగతా గ్రామాలు డెవలప్ చేశారేమో మరి, అదైతే వాళ్ళని అడగాలి. మాకైతే ఇంతవరకు ఏం చేయలేదన్న. ఎలాంటి అభివృద్ధి కావాలి మీకు ఒకవేళ చేయాల్సి వస్తే? ఎలాంటి అంటే ప్రధానంగా మీ ఈ విలేజ్ కి సంబంధించి అన్న అది కావాలి. చిన్న ఉన్నది ఒక చెప్పు, పర్లేదు చెప్పు, మీడియా ద్వారా చెప్పు. అది వద్దులే అన్న. రేపు పార్టీ వస్తే రేపు తెలిసిపోయింది అన్న. కాదన్న చెప్పన్న, పర్లేదు. ఏంటి మీ బాధ ఏంటి? అదే అంటే ఏం లేదు, మీకు ఏం కావాలి? చిన్న విషయం అన్న. మా వాడిని మొన్న రీసెంట్ గా సంవత్సరం అయింది, 1 year రీసెంట్ చంపేశారు. చంపేశారు. ఎందుకన్నా? అదే ఏదో చెప్పు, పర్లేదు. అమ్మాయి తరపున వెళ్తున్నారని అన్నారు, వాళ్ళు చంపేశారు మా ఊడిని. దాని గురించి ఇంతవరకు ఏమి రాలేదన్న. రిపోర్ట్లో ఏమొచ్చిందంటే మనిషిని సాగొట్టింది సంగతి తెలుసు అందరికి, పల్లెలో మొత్తానికి తెలుసు, ఇక్కుర్తి మొత్తానికి తెలుసు. అది ఏంటంటే ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే వడగాలిగా చనిపోయాడు అని వచ్చింది. అది నా వయసు అన్నవాడిది, నాకంటే 1 సంవత్సరం పెద్దోడు, సొంతోడు వాడు. సొంతం అంటే ఎట్లా? మీ సొంత? మా అక్కాయి కొడుకు. అయ్యో, అక్కాయి కొడుకు. వాడిని చంపేస్తే దానికి ఏమి లేదన్న. దానివల్ల ఏం చేశారు? ఇంకా అదే, మీకు న్యాయం జరగలేదు. అది కాక అరవింద్ బాబు వస్తే న్యాయం చేస్తాడని నమ్ముతున్నారా? కంపల్సరీగా చేస్తారన్న. నిందితులను వదలరు, అస్సలకే వదిలిపెట్టరు. దానికి మట్టుకేం చేయరు. ఇలాంటి అన్యాయాలు చాలా జరిగాయి ఈ గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో ఏమన్నా? ఇది ఒకటేనా? 3 జరిగినాయి అన్న మా ఊర్లో. మీ ఊర్లో 3 ఇలాగే చంపేసి ఒకళ్ళనేమో కొండ వెనకేసారు, ఒకళ్ళనేమో ట్యాంకీ కాడేశారు, ఒకళ్ళనేమో ఇంటి పక్కనే వేసారు. పోలీసులు ఏం చేయలేకపోయారా మరి? లేరన్న, వాళ్ళ పక్షాన ఉన్నారు. వాళ్ళ పక్షానే ఉన్నారు. అది కాక వాళ్ళ ప్రభుత్వం లీడ్ లో ఉంది కాబట్టి అరవింద్ బాబు గారు వస్తారు, పైన మట్టి చంద్రబాబు గారే సీఎం మట్టికి కదన్న. ఖచ్చితంగా పక్కా న్యాయం జరుగుతుంది, జరిగిద్ది అని విశ్వసిస్తున్నారు. అవును. ఓకే, థ్యాంక్స్ అన్న. మాకు పోలవరం వచ్చినట్లయితే పొలం పండించుకునే వాళ్ళం, సాగర్ నీళ్ళు లేవు, పోలవరం రాలేదు, పండిన పంట గిట్టుబాటు లేదు, కరెంటు 500 రూపాయలు కానుంచి గ్యాస్ బన్ను 10 1100 పెరిగిపోయింది. 150 150 రూపాయలు కరెంటు బిల్లు. ఇవాళ నాకు 3 పిల్లలు 2 ఉంటాం మేము. 500 బిల్లు వస్తుంది, 500 బిల్లు వస్తుంది. 400 చేసకపోతే మా నెల సరిపోని సరుకులు వచ్చినాయి.
18, 16, 17, 18లో ఇవాళ 3,000 చేసిపోతే భార్య భర్త సరుకులు వస్తున్నాయి. ప్రతిదీ రేటు పెరిగిపోయినాయి. ఎక్కడ చెట్ల కింద ఉండే వాళ్ళు కూడా ఒక ఇల్లు కట్టించాల పాప ఆయన. ఎందుకు కట్టించలేదు మనకు తెలియదు. డబ్బులుండి కట్టించలేదు, డబ్బులు కట్టించలేదు. ఎందుకు జనంతో మనకెందుకు మనం తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు అని అనుకున్నాడేమో కానీ మహానుభావుడు కట్టించలే. ఎంతసేపు ఉండా మీకు పెన్షన్లు వస్తుంది, అమ్మఒడి వస్తుంది, అవి వస్తుంది ఇవి వస్తుంది చెబుతాడు కానీ అభివృద్ధి లేదు. నా ఆలోచన ఏంటంటే ఒక ఇల్లు కడితే మన పిల్లలకి మన చచ్చిపోతున్నాం, పిల్లలకు ఒక ఇల్లు కట్టి సంపాదించి ఏదైనా పెడితే పిల్లలు బతుకుతారు. ఉన్నంత కాలం కూడా చాక్లెట్లు ఇచ్చి టీలు ఇచ్చి మంచి పలహారం పెట్టి వీడు కళ్ళు మూసుకొని పోతే ఆ పిల్లలు ఏ చెట్టు కింద బతుకుతారు చెప్పు. మన కన్నది ఎందుకు పిల్లల్ని, వాళ్ళకి ఏదైనా అవకాశం ఉండాలిగా. అదేవిధంగా మన తండ్రి లాంటోడు ముఖ్యమంత్రి, అందరు సౌకర్యాలు చూడాలి. ఆయన ఏమి చూడాలా, ఆయన వల్ల తప్పేం కాదు. ఎందుకు మనసులో పడాల. వాళ్ళ నాన్నగారు బాగానే చూశాడు, రాజశేఖర రెడ్డి గారు బాగానే చూశాడు. అంతకుముందు ఇంకా బాగా చూశాడు ఎన్టీ రామారావు గారు. ఇంకా అంతకుముందు కాంగ్రెస్ సమానంగా చేసుకొచ్చింది. ఎవరికి తీపి చూపించకుండా చేతి చూపించుకొచ్చింది కాంగ్రెస్. అదొక జాగ్రత్తగా చేసుకొచ్చారు వాళ్ళు, ఎవరికి నొప్పి లేకుండా. ఎన్టీ రామారావు గారు వచ్చి బట్ట బయలు చేశాడు. ఎక్కడెక్కడ ఇల్లు కట్టించాడు, ఎక్కడెక్కడ కానీ అన్నీ చేసి పాలనికాడు. మరి రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చి బాగానే ఇల్లు కట్టించాడు, అన్నీ బాగానే చేశాడు ఆయన. ఏదో లోపాలు ఉంటాయి అనుకోండి గవర్నమెంట్ కూడా. ఈయన ఏమి చేయలేకపోయాడు, మరి ఎందుకు చేయలేదు. ఈయన జగన్ గారు మంచోడు కదా అంటల్లా. ఈ చేసినట్టయితే బాగుండేది. నేను ఆ రోజు తెలుగుదేశానికి ఓటేసా, నేను కాంగ్రెస్కి ఓటు చేయలా ఇంతవరకు. ఎప్పుడు ఎదురేసేవాడిని. అంతగా ఎదురేసేవాడిని తగ్గట్టుగా 83లోనో 82లోనో తెలుగుదేశం వచ్చింది. ఇక అక్కడే వేస్తా వదిలేసా, అక్కడే వేస్తాను ఓటు, చంద్రబాబుకి వేస్తాను. అభివృద్ధి లేదు అని నేను చెప్తున్నా. అది అందరూ చెప్తున్నారు అభివృద్ధి లేదని, బట్ సంక్షేమాలు ఇచ్చారు కదా. ఎంతో నేను చెప్పాను ఇందాక, సంక్షేమాలు ఇచ్చి ఎంతవరకు ఉపయోగం. బిడ్డని కంటే వాళ్ళకి వసతి చూపించాలి కదండి. నాకు 3,000 ఇచ్చాడు, అయిపోతున్నాయి. పిల్లలు ఆడవాళ్ళకి ఏమి ఇస్తున్నాడు, అయిపోతున్నాయి. ఏమి సంపాదించి ఏమి చేసుకుంటాడు. ఈ రోజున పేదవాడు సుఖంగా తన జీవనం సాగిస్తున్నాడు అంటే దానికి సంక్షేమాలే కారణం అంటున్నారు. దానికి మీరేమంటారు? అది కాదు, జీవితానికి ఉపయోగపడే ఉండాలి. ఈ సంక్షేమం ఇది ఉంటుంది. రేపు బడ్జెట్ లోటు అయింది, ఇయ్యలేకపోతాడు, ఆరోగ్యమైపోతాడు. ఏదన్నా పొలం పండాలా, రైతు గిట్టుబాటు రేటు రావాలా. బియ్యం కొనాలేము, 60 రూపాయలు కేజీ, 60 రూపాయలు బియ్యం. వాళ్ళు ముఖాన్ని పెడుతున్నాం. మూడి పిల్లలు చాలు కిలో బియ్యం 2 పూటలకి. అవన్నీ పెరిగిపోయినాయి. అవి ఎత్తనాడైనా మనం సంతోషపడకూడదు. అక్కడంతా ఖర్చు పెడుతున్నాం, ఇక్కడ ఎంత వస్తుంది. అది నేను చెప్పానే, 16, 17లో 400 చేసిపోతే భార్య భర్త కిరాయి కొట్టి సరుకులు సరిపోతున్నాయి. ఇవాళ 3,000 చేసిపోతున్నా. ఈ సంక్షేమ పథకాలు ఏమైపోతున్నాయి చెప్తున్నాను నేను. 800, 600, 700 గ్యాస్ కడుతున్నాం. 150, 100 కట్టుకునే కరెంటు బిల్లు 12 నెలలకి 12, 4, 48, 4,800, 4,800 కరెంటు మీద పోతుంది. నా 5 బండ్లు పడుతున్నాయి, 5 6 30, 3,000 ఆడిపోతున్నాయి. చిల్లర సరుక్కి 400 తీసుకొని పోయేది నెలకి 2,000 పడుతున్నాయి పైన. 12 ఏళ్ళు 24,000. అయ్యి మొత్తం ఎచ్చ వేసుకుని ఎంత అవుతుందో, ఆయన ఇచ్చేది ఎంత అవుతుందో ఎంత అవుతుందో ఆ లెక్క వేసుకొని చూసుకోవాలి. అది వాళ్ళ ఇస్తున్నాడనే మాట కరెక్టే. అట్లా ఇవ్వకూడదని నేను చెబుతున్నా. నాకు ఇవ్వటం నేను తీసుకున్నా. ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు దేశాన్ని నాశనం చేయటం కానీ ఏది అభివృద్ధి అయింది. ఒక రోడ్డు పక్కా ఇల్లు కట్టించు, ఒక డ్యామ్ కట్టించు. 100 ఎకరం ఉంది మహానుభావుల దగ్గర. ఆ 100 ఎకరాన్ని పగలగొట్టు, తలారి ఎకరం ఇయ్యి, పండించుకుంటారు. బంగారాలు బతుతారు, నిన్ను ఆశించే పని లేదు. దానికి ఒక మూల సూత్రం ఒకటి ఉంది. రోజు అన్నం పెట్టడం కాదు నువ్వు చూడాల్సింది, ఇటు కూర్చోబెట్టి నాకు రోజు అన్నం పెడుతున్నావు నువ్వు, అది కాదు చూడాల్సింది. వరి ఇటు పోయి తయారు చేసుకుని అన్నం తయారు చేసుకుని తిను అని చెప్తే నువ్వు ఉండా లేకపోతే తయారు చేసుకుని తింటాడు. నువ్వు పోయి నాకేంది పని, నువ్వు చేసుకొచ్చి గిన్నెలు చేసుకొచ్చి అటు పెడతాను తినమని కూర్చోబెట్టి. నువ్వు పోయినాక వీడి పరిస్థితి ఏంది, వీడికి తినే విధానం ఏంది, ఎట్ట బతకాలని చూడు. అది గవర్నమెంట్ చేయాల్సిన విధానం. చంద్రబాబు వస్తే ఎలాంటి మేలు చేస్తాడు అనుకుంటున్నారు మీరు? లోగడ చేశాడని కొన్ని ఉన్నాయి, అదేవిధంగా రూట్లో పోతాడని వాళ్ళ సిద్ధాంతం ఉంది. ఎన్టీ రామారావు గారు పెట్టిన సిద్ధాంతం ఉంది. అవి కొన్ని ఆచరిస్తాడు అనేది మాకు ఒక నమ్మకం. పెద్ద ఆయనకి వెండిపోటు పడుతుంది చంద్రబాబు అని చెప్తున్నారు.
మరి ఆయన పెట్టినటువంటి ఏవైతే ఉంటాయో ఆ పద్ధతులు కానీ పార్టీ పద్ధతులు కానీ మిగతా అన్నీ కూడా అన్ని పాటిస్తాడని గ్యారంటీ ఏంటి? మరి పాటిస్తారండి. కొన్ని చేర్పులు మార్పులు ఉంటాయి కాలాన్ని బట్టి. నేను నడిచిపోయే పేటకి ఇలా బండి వేసుకొని పోతున్నారు, కొన్ని చేర్పులు మార్పులు ఉంటాయి. అదే నెహ్రూ గారు చేసిన పరిపాలనే ఇంద్రమ్మ చేయలేదు, ఇంద్రమ్మ చేసిన పరిపాలన మిగతా వాళ్ళు చేయలేదు. ఎన్టీ రామారావు చేసిన పరిపాలన కరెక్ట్గా చంద్రబాబు యాత్ర అనేది కరెక్ట్ ఉండదు, మార్పులు వస్తున్నాయి, చేర్పులు వస్తున్నాయి. జగన్ గారు చేసేది వాళ్ళ నాన్న చేసేది దానికి వ్యత్యాసం ఎంత ఉందంటారు? చాలా ఉంది. అట్లే చేర్పులు మార్పులు వస్తాయి. ఆయన ఏదో మా సరైన గిట్టుబాటు రేట్లు వస్తాయని, పోలవరం సాగిస్తాడని, పక్కా ఇల్లు కట్టిస్తాడని ఇవన్నీ ఉంటాయి. ఒక నమ్మకం లోగడ చేశాడు కనుక కొన్ని ఆశలు ఉండే. ఆయన కూడా చేయలేకపోయాడు అనుకో, ఇంకా మహానుభావుని ఏంటో ఎవరో ఒకరు వస్తాడు. పోయినసారి ఎవరికేసే ఓటు నువ్వు? నేను చంద్రబాబుకి వేస్తాను. పోయినసారి ఎప్పుడు నేను అన్నానే, పోయినసారి కూడా అంతేనా చంద్రబాబు? ఇప్పుడు నేను కాంగ్రెస్కి ఓటు ఫస్ట్లో నుంచి ప్రతిపక్షంగా ఉండే ప్రతిపక్షానికి వస్తున్నాను. నేను కాంగ్రెస్ కూడా ఎదురుగానే వస్తున్నా. కాంగ్రెస్కి ఎదురే పోయాడు చంద్రబాబు, రామారావు గారు. కాంగ్రెస్కి ఎదురుపోతే ఆ అలవాట్లోనే పడ్డాం. అది సో ఈసారి ఖచ్చితంగా చంద్రబాబే వస్తాడు. నేను చెప్తలేదు, నేను నా ఓటు వేసేది చెప్తాను. ఓకే అభిమానం మారకూడదు. మనిషిలో ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచనే పోవాలి, కానీ వీళ్ళు అటో ఇటో అవకాశం కాదు. ఏడ పచ్చగా ఉంటే ఆడి పోతున్నాయి, పక్షులు పోయినట్టు పోతున్నారు ఈ నాయకులు కూడా. ఈ దేశం బాగుపడదని కూడా నేను చెబుతున్నా. నమస్తే. చెప్పు. ఎవరికి వేస్తాయి సార్ ఓటు? శ్రీనివాసరెడ్డికి, మన ఎంపీ గారికి, యాదవరాజుకి, అనిల్ కుమార్ యాదవరాజు. ఎందుకట్లా? మాకు అభిమానం ఆయన అంటే. అభిమానం అంటే ఏ రకంగా అభివృద్ధి చేశారా నరసరావుపేట మీ పల్లెలు అంతా? చేశాడు. ఏ రకమైన అభివృద్ధి అంటే సచివాలయం, మరి రైతు భరోసా ఇవన్నీ కట్ని అభివృద్ధే కదా. చదువులు, మరి బళ్ళు స్కూల్ ముంగల పడిపోయేట్టుండే, మరి అలా బంగారం చేశాడు. బాత్రూంలో అన్ని, మరి సిమెంట్ రోడ్లు వేసారు. ఎస్టీ కాలనీలో ఇది కట్టారు. కానీ ఆంధ్రాలో డెవలప్మెంట్ లేదంటున్నారే. అది సహజంగా ప్రతిపక్షం వాళ్ళు అంటారుగా. అభివృద్ధి చెందలేదు రాష్ట్రం, ఇంకా మనకు రాజధాని లేకుండా ఉంది కదా. రాజధాని ఉందండి. రాజధాని ఎందుకు మనకి? తినటానికి ఉంటే చాలు. రాజధాని ఎందుకు? రాజధాని ఎవడి పెద్ద వాళ్ళకి రాజధాని, మనకెందుకు? పెద్దవాళ్ళకి రాజధాని ఎందుకు? పోయి ఆడే తింటాం మనం. కరెంట్ బిల్లులో ఎన్ని పెంచేశాడే? కరెంట్ బిల్లు అంటే నీకు అమ్మంగా నెలకే 3000 పెంచడం వస్తుంది. కరెంట్ బిల్లు పెరగకపోతే ఏం పెట్టి కడతారు? ఇప్పుడు కూలి ఎంత? ఆయాల వడ్లు ఎంత ఉండే? ఇవాళ వడ్లు 2000 అమ్ముతున్నాయి, 2500 ఇవాళ వడ్లు. కమ్మగా రైతులు బంగారం బాగుపడితే ఇంకేం కావాలి అంతకన్నా? నిత్యావసర ధరలు కూడా పెంచేశాడు కదా. అవి సహజంగా పెరుగుతూ ఉంటాయి, తగ్గుతుంటాయి. ఇలా ఏముంది, అవి పెద్ద లెక్క. మద్యపాన నిషేధం అనేది చేయలేకపోయాడు కదా. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి చేయలేకపోయాడు కదా. అది ఎవరు చేయలేరయ్యా. అది చేసిన పక్క నుంచి వస్తానే ఉంటది, అది ఆపలేరు ఎవరు. అదే మరి చేయలేనట్టు వాగ్దానాలు చెప్పకూడదు. చేయలేకుండా ఉంది. ఇంకేది చేయకుండా ఉన్నాడు చెప్పు? మొత్తం చేశాడు ఆయన. ఇంకేది చేయకుండా ఉన్నాడు చెప్పు? ఆయాల చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 200 కూలి ఇచ్చారు. ఇవాళ కూలి 800 తెచ్చుకుంటున్నారు. ఇవాళ నిత్యావసర సరుకులు పెరిగినాయి అనే ఆలోచన ఎందుకు వస్తుంది? రాదుగా. ఆయాలు 200 సంపాదించుకుంటే ఆ రేటుకి తగ్గట్టు ఆయాల నిత్యావసర సరుకులు ఉన్నాయి రేట్లు. ఇవాళ 800 సంపాదించుకుంటున్నారు. ఇవాళ తగ్గట్టు నిత్యావసర సరుకులు ఉన్నాయి. ఆయాల 60 రూపాయలు కొర్ర అమ్మితే రైతు పోయి 200 పని చేసుకుంటున్నాడు. ఇవాళ రైతు 1000 రూపాయలు తెచ్చుకుంటున్నాడు. 150 అమ్మినా ఇబ్బంది ఏం లేదు. మందు కూడా మందు పెంచాడు, పచ్చారులు అంటున్నాడు, కరెంటు బిల్లు పెంచాడు అంటున్నాడు. అవన్నీ రైతులకు ఏమీ ఇబ్బంది లేదు. ఇవాళ సాగర్ కుడిక కాలువలు రాకపోయినా రైతులు కానీ అదర్ కులాలు కానీ శుభ్రంగా బతుకుతున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అసలు ఇంత సౌకర్యం ఎక్కడా లేదు. అది వాలంటీర్ వ్యవస్థపై కొన్ని విమర్శలు చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడుకి చేసేదే వాళ్ళు పబ్లిక్ సిటీ కోసం చేయాల్సింది చంద్రబాబు నాయుడే. చేసేదే చంద్రబాబు నాయుడు. టీడీపీ వాళ్ళు అంటే వాళ్ళకి బోగస్ ప్రచారం. మేము ఉన్నది చూస్తున్నాంగా. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వానికి? 125 వస్తాయి అనుకుంటున్నాం. 125. మీకు రాజధాని అమరావతి ఒకటి ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నా. 3 రాజధాని ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు హైదరాబాద్ డెవలప్ చేశారు అందరు కలిసి. చంద్రబాబు నాయుడు అనేది కాదు, అందరూ ప్రతి ఒక్కరు డెవలప్ చేసినప్పుడు ఇవాళ రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇప్పుడు అది మనకేం రాలేదుగా. మనం డెవలప్ చేసింది మన పిల్లలందరికీ అన్యాయం అయిపోయారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇప్పుడు గుంటూరు
కర్నూలు 3 పెట్టుకున్నాం అనుకో, రేపు ఫ్యూచర్లో ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత పరిస్థితి మారింది అనుకో, మాది రాయలసీమ మాకు కావాలంటారు. అప్పుడేంది పరిస్థితి? వాళ్ళకేంది దిక్కు? అప్పుడేం దిక్కు? స్టీల్ ప్యాంటు కానీ ఇప్పుడు 3 రకాలుగా 3 పెట్టుకున్నాం అనుకో, ముగ్గురికి ఉపయోగపడిద్ది. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాడు కదా, మరి వైఫల్యం అంటే వచ్చిద్ది. అది నీకు ఏంటంటే మోడీకి సీట్లు తగ్గాలి, తగ్గితే మన రాష్ట్రం మీద దృష్టి పెడతారు. మోడీకి సీట్లు తగ్గినప్పుడు మనల్ని పట్టించుకోరుగా. ఆయనకి సరిపోయిన బలం ఉంది. మన సీట్లతో అవసరం ఉంటే ఎంపీ సీట్లతోటి ఆయనే ఇస్తారు మనల్ని పిలిచి. ఇప్పుడు షర్మిల గారు విమర్శలు చేస్తున్నారు సొంత అన్నం మీదే, ఏంటి పరిస్థితి? దాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ కూతురు బీజేపీలో ఉంది, ఇప్పుడు ఆమె విమర్శలు చేస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడికి ఏదైనా వ్యతిరేకత ఉందా? ఏం లేదుగా. ఆ పార్టీయే ఆమెకి ఎంత వ్యతిరేకత ఉంటే ఏమకి అంతే ఉంటుంది, ఏం ఇబ్బంది ఏముండదు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.